शलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगना ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्ता राधा कान्ता नमोऽस्तु ते। तप्तकाञ्चना गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे रामा राम राम हरे हरे। त्रिनादपि सुनीचेन तरोरपि सहिष्णुना मानिना मानदेन कीर्तनीय सदा हरिः। कथञ्चन स्मृते यस्मिन् दुष्करं सुकरं भवेत् विस्मृते विपरीतं स्यात् श्रीचैतन्यं नमामि तम्। संसारदुःखजलधौ प्रतितस्य कामा क्रोधादिनक्रमकरे कबलीकृतस्य दुर्वासनानि गणितस्य निराश्रयस्य चैतन्यचन्द्र मम देहि पदावलम्बम्। चैतन्यचन्द्र मम देहि पदावलम्बम्। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेष्वभद्रेषु नित्यं भागवतसेवया भगवत्युत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। హరే కృష్ణ. ఇస్కాన్ వరంగల్ భక్తులందరికీ స్వాగతం. మీరందరూ కృష్ణ కథ వినడానికి వచ్చారు. మీరందరూ వైష్ణవులు. సో నా యొక్క వినయపూర్వకమైన దండవత్ ప్రణామం స్వీకరించండి. అదేవిధంగా ఈరోజు నేను కొంచెం వర్క్ కారణంగా లేట్గా వచ్చాను. ప్రభు మీకు మెసేజ్ పెట్టమని చెప్పాను. సో నన్ను క్షమించండి. సో ఈరోజు మనకు ఇచ్చిన వర్స్ వచ్చేసి 317, మూడో స్కందము, ఒకటో చాప్టర్. హరే కృష్ణ ప్రభుజీ, మీ వాయిస్ చాలా స్లోగా ఉంది ప్రభుజీ. అది నాకేమో అనుకుంటున్నా మాతాజీ. లేదు మాతాజీ, అందుకే వాయిస్ వినపడట్లేదు. ఇప్పుడు మన శ్లోకం చదవాలన్నా వాయిస్ వినపడట్లేదు. ఓకే. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం ప్రభుజీ. మాకైతే క్లియర్ గానే ఉంది ప్రభు. క్లియర్ గానే ఉందా మాతాజీ? ఓకే. క్లియర్ గానే ఉంది. మాకు వినబడలేదు మాతాజీ. స్లోగా వస్తుంది ప్రభుజీ మాట. అంటే ఒకవేళ మీ సైడ్ నెట్వర్క్ స్లోగా ఉన్నా కూడా ప్రభుజీ వాయిస్ స్లో అవుతుంది. మిగతా డివోటీస్కి బాగానే ఉంది అంటే ప్రోగ్రెస్ కావచ్చు. మహేష్ ప్రభు ఓకే ప్రభు. బాగానే వినబడుతుంది ప్రభుజీ. బాగుంది ప్రభుజీ, వాయిస్ బాగానే ఉంది ప్రభుజీ. మాకైతే మంచిగానే వినబడుతుంది ప్రభు. ఓకే. సో చాలా మంది డివోటీస్కి బాగానే ఉంది. సో అది రికార్డింగ్ ఎట్లా చేస్తున్నాను. ఒకవేళ మీ సైడ్ నెట్వర్క్లో బాగాలేకపోయినా కూడా అట్లా అవుతుంది. సో రికార్డింగ్ తర్వాత పంపిస్తాను. సో ఈరోజు మనకిచ్చిన వర్స్ వచ్చేసి 7వ శ్లోకం అనమాట. 3వ స్కందంలోకి అడుగు పెట్టాం మనము. దాంట్లో మనకు 7వ శ్లోకం ఇచ్చారు. ఈరోజు ఫస్ట్ చాప్టర్ 7వ శ్లోకం. సో అది చదివిన తర్వాత మనం ఈరోజు కథ ప్రారంభిద్దాం. సో మీకు స్క్రీన్ షేర్ చేస్తాను.
ఓకే. సారీ, ఎవరైనా ఒక డివోటీ అన్మ్యూట్ చేసి కాల్ రిపీట్ చేయండి. యదా సభాయాం కురుదేవ దేవ్యా యదా సభాయాం కురుదేవదేవ్యాः కేశాభిమర్శం సుతకర్మగర్హ్యం ఏషాభిమర్శం సుతకర్మగర్హ్యం నవారయామాశ నృపः స్నుషాయా నవారయామాస నృపः స్నుషాయాः స్వాశ్రేర్హృత్యా కుచకుంకుమాని స్వాశ్రైర్హరంత్యా కుచకుంకుమాని యదా సభాయాం కురుదేవ దేవ్యా యదా సభాయాం కురుదేవదేవ్యా కేశాభిమర్శం సుతకర్మగర్హ్యం దేశాభిమర్హం సుతకర్మగర్హ్యం నవారయామాశ నృపः స్నుషాస్యా నవారయామాస నృపः స్నుషాయాः నవారయామాశ నృపः స్నుషాస్యా నవారయామాస నృపः స్నుషాయాः స్వాశ్రేర్హరంత్యా కుచకుంకుమాని స్వాస్యైః హరంత్యా కుచకుంకుమాని యదా సభాయాం కురుదేవ దేవ్యా యదా సభాయాం కురుదేవదేవ్యా కేశాభిమర్శం సుతకర్మగర్హ్యం ఏషాభిమర్శం సుతకర్మగర్హ్యం నవారయామాశ నృపः స్నుషాయా నవారయామాస నృపः స్నుషాయాः స్వాశ్రేర్హరంత్యా కుచకుంకుమాని వాస్యైహరంత్యా కుచకుంకుమాని. ఇంకో 2 టైమ్స్ మాతాజీ. యదా సభాయాం కురుదేవ దేవ్యా యథా సభాయాం కురుదేవదేవ్యా కేశాభిమర్శం సుతకర్మగర్హ్యం ఏషాభిమర్శం సుతకర్మగర్హ్యం నవారయామాశ నృపः స్నుషాయా నవారయామాస నృపः శుష్ణయాः స్వాశ్రేర్హరంత్యా కుచకుంకుమాని వాసైహరంత్యా కుచకుంకుమాని. యదా సభాయాం కురుదేవ దేవ్యా యదా సభాయాం కురుదేవదేవ్యా కేశాభిమర్శం సుతకర్మద్గర్హ్యం ఏషాభిమర్శం సుతకర్మగర్హ్యం నవారయామాశ నృపः స్నుషాయా నవారయామాస నృపశుష్ణయాः స్వాశ్రేర్హరంత్యా కుచకుంకుమాని ఆశ్రైహరంత్యా కుచకుంకుమాని. థ్యాంక్ యూ మాతాజీ. ఇప్పుడు మిగతా డివోటీస్ చెప్పవచ్చు. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు ప్రభుజీ. యథా సభాయాం కురుదేవదేవ్యాః కేశాభిమర్శం సుతకర్మగర్హ్యం నవారయామాస నృపः స్నుషాయాం స్వార్థైర్హరంత్యా కుచకుంకుమాని. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ ప్రభుజీ. ప్రణామాలు. యదసాభయాం కురుదేవదేవ్యా కేశాభిమర్శం సుతకర్మగర్హ్యం నవారయామాస నృపः స్నుషాయः స్వాస్త్రే హర్త్యా కుచకుంకుమాని. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. యదా
మాతాజీ వినబడతలేదమ్మా, వస్తలేదు. వస్తలేదు వస్తలేదు గంట కొడతాను గంట కొడతాను. యదా సభాయ హరే కృష్ణ ప్రభు, యదా సభాయ గురుదేవయ్య మసుత కర్మ ఘర్షం చదవండి మాతాజీ, చదవండి. మీరు చదువుతానని నేను ఆపేసి. నవావర్యాము అసరూప ఋషాయ స్వాపే అర్యాన కుచ కుంహాని. థ్యాంక్ యూ ప్రభు, ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభు. యదా స్వభాయాం కురు దేవదేవ్యా కేశాభిమర్శ సుత కర్మ గర్హ్యం నవారయామాస నుపస్నుషాయ స్వాశ్రేహరజ్ఞ కుచ కుంకుమాని. హరే హరే కృష్ణ. కృష్ణ ప్రభు. యదా సభాయాం కురు దేవదేవ్యా కేశాభిమర్శం సుతకర్మ గర్హం నవారయామాస నృపాస్నుషాయాః స్వాస్త్రైర్హర్వాత్య కుచకుంకుమాని. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్స్. హరే కృష్ణ. యదా సభాయాం గురుదేవదేవ్యా కేశాభిమర్శ్యం సుతకర్మగర్హ్యం నవారయామాస నృపస్నుషాయ స్వాశ్రైర్హరంత్యా కుచకుంకుమాని. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీస్ అండ్ మాతాజీస్. యదా సభాయాం కురు దేవదేవ్యా కేశాభిమర్శం సుతకర్మగర్హ్యం నవారయామాశ నృపస్నుషాయ స్వశ్రేర్హరంత్యా కుచకుంకుమాని. దేవతుల్యుడగు ధర్మరాజు యొక్క పత్నియగు ద్రౌపది కన్నీటితో ఆమె స్తనములపైన గల కుంకుమ కరిగిపోయినప్పటికీ కురులను పట్టి లాగుట ఎనడి తన తనయుని దుశ్శాసనుడి హేయమగు కార్యమును ఆ రాజు నివారింపలేదు. సో అది ఈరోజు యొక్క శ్లోకం అన్నమాట. బేసికల్లీ ఇక్కడ ఏం చెప్తున్నాడు, దేవతుల్యుడగుడు ధర్మరాజు. సో ధర్మరాజు అన్ని ఒక గాడ్లీ క్వాలిటీస్ ఉన్నాయి ఆయనకి అన్ని దైవ స్వభావాలు ఉన్నాయన్నమాట. సో ఎవరైతే డివోటీస్ ఉంటారో వాళ్ళకు న్యాచురల్గా యస్యాస్తి భక్తిర్ భగవత్యకించన. సో ఈ శ్లోకం ప్రకారము ఎవరైతే భక్తులుగా చాంటింగ్ చేస్తూ భక్తియుత సేవ తీసుకుంటారో వాళ్ళకు ఆటోమేటిక్గా దేవతలకున్న అన్ని గుణగణాలన్నీ వచ్చేస్తాయి అన్నమాట. వాళ్ళలో అన్ని గుణాలు ఉంటాయన్నమాట. సో ఇక్కడ ఏమంటున్నారు, దేవతుల్యుడగు ధర్మరాజు యొక్క పత్ని అగు ద్రౌపది. సో ధర్మరాజు ఎవరు, దేవతలలాగా ఆయనకు అన్ని గుణగణాలు ఉన్నాయి. ఆయన యొక్క పత్ని ధర్మపత్ని అయిన ద్రౌపది, ఆమె కళ్ళ నీటితో ఏమవుతుంది, ఆమె కుంకుమ కూడా ఆమె స్తనముల పైన ఆ కుంకుమ కూడా పడి కరిగిపోతుంది అనమాట. అంత ఏడుస్తుంది ఆమె. అయినా కూడా ఆయన కురులను పట్టి ఆమె వెంట్రుకలు పట్టి లాగినప్పుడు దుశ్శాసనుడు లాగినప్పుడు హేయమైన కార్యంగా ఇది చూస్తూ ఆ రాజు ఇంకా నివారించలేదు, అంటే ఆపలేదు. సో అది ఈరోజు యొక్క శ్లోకం అనమాట. సో ఇక్కడ బేసికల్గా మనము లాస్ట్ వీక్ చూసాం కదా, లాస్ట్ వారము అసలు ఫస్ట్ ఎటువంటి సన్నివేశాలు వచ్చిన తర్వాత విదురుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఒక వైష్ణవాకి ఎప్పుడైనా వైష్ణవ అపరాధం జరుగుతుంటే మనం ఈ 4 రకాలుగా అక్కడ చేయవచ్చు. రెస్పాన్స్ 4 రకాలుగా ఉండాలి అని చెప్పుకున్నాం మనం. ఏంటది, ఎప్పుడైనా మనం ఎక్కడైనా సరే మనకి కానీ వేరే వైష్ణవులకు కానీ ఎవరైనా నింద చేస్తున్నా సరే, వాళ్ళని తిడుతున్నా సరే, వాళ్ళని కొడుతున్నా సరే, లేదా మన శాస్త్రాలను తిడుతున్నా సరే, దూషిస్తున్నా సరే, మన దేవతలను విగ్రహాలను ఇదంతా కలిపి వైష్ణవ అపరాధం అంటారు. సో ఇట్లా ఏదైనా జరిగిందనుకో, ఎక్కడైనా సన్నివేశం మనం ఇలా చూస్తున్నాం అనుకోండి, అక్కడ అలాగే నిలబడి మనం అక్కడ చూసామంటే
మనకున్న భక్తి జీవితం అంతా మనకు ఎంతైతే భక్తి ఉందో అదంతా పోతుందనమాట. సో మనం అక్కడ 4 చర్యలు తీసుకోవాలి. ఓకే. ఆ 4 చర్యల్లో ఫస్ట్ చర్య ఏంటి? ఒకవేళ మీరు క్షత్రియులైతే మీకు ఆ ధైర్యం ఉండి మీకు ఆ బలం ఉంటేనే ఓకే. మీరేం చేయొచ్చు? ఆ ఎదుటి వాళ్ళు ఎవరైతే ఈ దుస్సాహసం చేస్తున్నారో వాళ్ళ నాలుకను కట్ చేసి వాళ్ళను సంహరించాలి. ఓకే. అలా చేయకపోతే రెండోది ఏం చేయొచ్చు? ఇదంతా శాస్త్రంలో మనకి క్లియర్‌గా చెప్పారనమాట. ఆ! రెండోది ఏం చేయొచ్చు? వాళ్ళని వాళ్ళు సంహరించుకోవచ్చు ఆత్మహత్యలాగా. మూడోదేంటి? వాళ్ళ దగ్గర వెళ్ళి వాళ్ళను శాస్త్రాలతో చెప్తూ, శాస్త్రాల్లో శ్లోకాలు చెప్తూ మీరు చెప్పేది తప్పు, ఇలా చేయకూడదు, ఇటువంటి నింద చేయకూడదు, శాస్త్ర నింద చేయకూడదు, దైవ భక్తుల నింద చేయకూడదు అని చెప్పి మన శాస్త్రయుక్తంగా వాళ్ళను ఓడించాలి. వాళ్ళకి చెప్పి వాళ్ళని కన్విన్స్ చేయాలి. ఈ 3 చేయకుండా అక్కడి నుంచి వెళ్ళిపోవాలి నాలుగోది. ఈ 4 మనం ఏది చేయలేదనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మనకున్న భక్తి పాడైపోతుంది. ఓకే. సో, శాస్త్రాల్లో మనం ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫస్ట్‌ది ఎవరైతే దైవదూషణ చేస్తున్నారో వాళ్ళని సంహరించడం. ఇక ఎక్కడ చేశారు? కింగ్ వేనా. వేనా అనే ఒక రాజు ఆయనేం చేస్తున్నాడు? మొత్తము అసలు నేనే దేవాది దేవుడిని. ఇక్కడ దేవుడనే వారే లేడు. మీరందరూ నాకే యజ్ఞాలు చేయాలి. విష్ణువుకి యజ్ఞాలు చేయవలసిన అవసరం లేదు. నాకే చేయండి అని చెప్పేసి అలా అందరికి చాటించేసి చెప్తుంటే అక్కడున్న బ్రాహ్మణులందరూ లేసి ఒక్కసారే హుమ్ అని చెప్పేసి ఒక వర్డ్ చెప్పగానే ఆయన చనిపోతాడు. సో, అట్లా బ్రాహ్మణులందరూ కూడా ఆయన చంపేస్తారు రాజుని. వాళ్ళ యొక్క మంత్రశక్తితోటి. సో, ఇది మొదటి ఎగ్జాంపుల్. ఏది? ఎదుటి వాళ్ళని చంపడం. రెండో ఎగ్జాంపుల్ తనను తాను ఆత్మహత్య చేసుకున్నదెవరు? సతి. సో, ఎప్పుడైతే శివుడు వద్దన్నా కూడా వినకుండా తండ్రి యజ్ఞం చేస్తున్నాడు, మా కుటుంబం అందరూ ఉంటారక్కడ అని చెప్పేసి చాలా కోలాహలంగా వెళ్ళిపోతుంది. అక్కడికి వెళ్ళినంక అక్కడ చూస్తుందనమాట. తండ్రి గాని, లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ ఎస్పెషల్లీ తండ్రి ఎవరికీ గౌరవం ఇవ్వట్లేదు అక్కడ. శివుడికి గౌరవం ఇవ్వట్లేడు. ఆయనకు సీట్ లేదు. ఆయనకు కుర్చీ సెపరేట్‌గా వేయలేదు. తర్వాత యజ్ఞం చేస్తున్నారు. అందరికీ సమర్పిస్తున్నారు యజ్ఞ రిజల్ట్స్ అన్నీ. కానీ శివుడికి అందులో ఇవ్వట్లేరు. సో, అదంతా చూసేసి ఇక్కడ శివాపరాధం, ఇక్కడ వైష్ణవాపరాధం, దూషణ జరుగుతుందని చెప్పేసి, ఇటువంటి తండ్రికి నేను కూతురుగానే ఉండను అని చెప్పేసి, నువ్విచ్చిన బాడీయే నాకు అవసరం లేదని చెప్పేసి, ఆమె యొక్క శరీరంలో ఉన్న ఆమె యొక్క అగ్ని దాన్ని పెంచేసి భస్మం అయిపోతుంది. ఆత్మహత్య చేసుకుంటుంది. ఇది రెండో ఎగ్జాంపుల్. ఓకే. మూడో ఎగ్జాంపుల్ మనము శాస్త్రాలలో వాళ్ళను ఏదైనా చెప్పినప్పుడు మనం వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేసి, వాళ్ళని కన్విన్స్ చేసి అది చేయడం అనమాట. ఇది ఆహ్, మన ఆచార్యులు వీళ్ళందరూ చాలా సార్లు ఇవన్నీ చేశారు. ఎక్కడెక్కడ దూషణలు జరిగినా కూడా వాళ్ళు ఎంటర్ అయిపోయి క్లియర్‌గా వాళ్ళు శాస్త్రాలను చెప్తూ ఇది విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ చేశాడు. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ చేశారు. శ్రీల ప్రభుపాద్ మీరు చూస్తే ఎక్కడికెళ్ళినా కూడా మాయావత ఫిలాసఫీ చాలా రాంగ్ అని చెప్పేసి ఆయన కూడా చేశారు ఇట్లా. నాలుగోదేంటి? అక్కడి నుంచి వెళ్ళిపోవడం. విదురుడు చేశాడు ఆ పని. రైట్. సో, యాస్ డివోటీస్ మనం కూడా ఏంటంటే ఈ 4 చేయాల్సిన అవసరం ఉన్నా సరే, మనము బెస్ట్ అక్కడి నుంచి వెళ్ళిపోవడం బెటర్. రైట్. ఎందుకంటే ఇప్పుడు కలియుగంలో అందరికీ బ్రెయిన్ సబ్స్టెన్స్ సరిగా లేదు. ఓకే. అన్నీ తారుమారుగా ఉన్నాయన్నమాట. కలియుగంలో ఏంటంటే అన్నీ బాగున్నా సరే అక్కడ ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంటుంది. మీరు ఎక్కడైనా చూసినా సరే అందరూ కలుసుకుంటారు. కలుసుకున్న కాడనే ఏదో ఒక గొడవ మొదలైపోతుంది. ఇది కలియుగం యొక్క స్వభావం. సో, ఇందుచేత మనం ఏం చేయాలంటే ఎప్పుడైతే భక్తుల దూషణ ఇవన్నీ చూస్తున్నాం అనుకోండి, మనం అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. రైట్. సో, అది విదురుడు మనకు చూపించాడు. చూపించిన తర్వాత ఆయన ఏం చేశాడు? ఇప్పుడు దుర్యోధనుడు బాగా ఇన్సల్ట్ చేశాడు విదురుడిని. సో, అక్కడ ధనుర్బాణాలు అక్కడ వదిలేసి ఆయన ఇదే సమయం అనుకోని ఇదే నాకు ఛాన్స్. నేనిప్పుడు రాజ్యాన్ని బహిష్కరించేసి నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి ఆయన ఫ్యామిలీని అందరినీ వదిలిపెట్టేసి తీర్థయాత్రలకు వెళ్తాడనమాట. తీర్థయాత్రలకు వెళ్ళి మన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత వస్తాడు యుద్ధం అయిపోయిన తర్వాత. సో, అట్లా వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఈ పరీక్షిత్ మహారాజు సుఖదేవ గోస్వామిని అడుగుతున్నాడు అనమాట. అడుగుతూ ఇట్లా ఈ విదురుడు ఇప్పుడు సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజుకి ఆన్సర్ చెప్తున్నాడు అనమాట. ఏం జరిగింది ఆ తర్వాత అనేది, ఎలా కలిశారు వీళ్ళనేది. సో, ఈ చాప్టర్ ఫస్ట్ శ్లోకాలో ఆయన యొక్క మంచి ఇల్లు, గొప్ప ఇల్లు. ఆయన మంత్రి అంటే ఏంటి? ఇప్పుడు చీఫ్ మినిస్టర్ ఇల్లు ఎలా ఉంటుంది? గవర్నర్ ఇల్లు ఎలా ఉంటుంది? సో, అట్లా విదురుడు కూడా చాలా రాజ్యానికి సేవ చేస్తున్నాడు కాబట్టి ఆయనకు చాలా పెద్ద ఇల్లు ఉందన్నమాట. ఆ
అటువంటి ధనంతో కూడుకున్న ఆ ఇల్లు వదిలేశాడు. అట్లా అడవిలోకి వెళ్ళిపోయి మైత్రేయ ఋషిని కలుసుకున్నాడనమాట. ఆ తర్వాత సో, కృష్ణ భగవానుడు ఎప్పుడైనా సరే ఆయన ఏమనుకుంటున్నాడు? ఈ పాండవుల యొక్క ఇల్లు నాదే అనుకుంటున్నాడనమాట. సో, దుర్యోధనుడు అక్కడ ఉన్నా సరే ఆయన ఇంటికి వెళ్ళకుండా పాండవుల ఇంటికెళ్ళాడు గదా! హ్మ్. ఎలా వెళ్ళాడట? తన ఇంటికి వెళ్ళినట్టు అంత సింపుల్‌గా వెళ్ళిపోయాడంట కృష్ణ భగవానుడు. అంటే కృష్ణ డివోటీస్ అంటే అంత ఇష్టం. రైట్? సో, మనం కూడా అట్లా డివోటీస్‌గా అలా ఉంటే కృష్ణ కూడా మన ఇంటికి ఈగర్‌గా అడగకుండా మన ఇల్లు లాగానే వచ్చేయాలన్నమాట. అట్లా మన స్వభావం అలా ఉండాలి. పాండవులది అలా ఉంది. అట్లా ఉంటే ఏం చేశాడు? దుర్యోధనుడిని ఆ ఇంటికి పోకుండా డైరెక్ట్‌గా తన ఇంటికి వెళ్తున్నట్టుగా పాండవాస్ ఇంటికి వెళ్ళాడన్నమాట. పాండవుల ఇంటికి. మహారాజు పరీక్షితుడు అడుగుతున్నాడన్నమాట 3వ శ్లోకంలో. అసలు ఏం జరిగింది? విదురుడు మైత్రేయాన్ని ఎలా కలిసాడు? ఆ! ఏం జరిగింది వాళ్ళిద్దరి మధ్యలో? సంభాషణ ఏం జరిగింది? ఇవి చాలా ఇంపార్టెంట్. మా గురు మహారాజు వెళ్ళి గురు మహారాజుని కలిసారు. కలిసినప్పుడు ఏం జరిగింది? వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు? ఈ యొక్క డివోటీ ట్రావెలింగ్ డివోటీ వచ్చారు. ఈ డివోటీ, ఆ డివోటీ కలుసుకున్నారు. ఏం మాట్లాడుకున్నారు? సో, ఇట్లా మనకు కూడా కుతూహలం ఉండాలన్నమాట. కృష్ణ భగవానుడి యొక్క లీల ఈ విధంగా ఇక్కడ చెప్పారు. ఇది మనం ఎలా తీసుకోవాలి? మరి ఇటువంటి సిట్యుయేషన్‌లో ఈ డివోటీ ఇలా ప్రవర్తించాడు. మనం ఎలా ప్రవర్తించాలి? ఇట్లా అన్నమాట ఇష్టాగోష్ఠి. ఇలాంటివి జరగాలన్నమాట. సో, ఇది తుష్యంతిచ, రమంతిచ. ఇద్దరు డివోటీస్ కలిసినప్పుడు వాళ్ళంతట వాళ్ళు భగవంతుని యొక్క ఇష్టాగోష్ఠి చేస్తూ తుష్యంతిచ, రమంతిచ వాళ్ళ హృదయాల్లో చాలా సంతోషంగా ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. కృష్ణ డిస్కషన్ చేస్తూ. అది చాలా ఇంపార్టెంట్. సో, అది అడుగుతున్నాడు పరీక్షిత్ మహారాజు. ఏం జరిగింది? వాళ్ళిద్దరు ఏమేమి మాట్లాడుకున్నారు? అట్లాగే విదురుడు కొన్ని ప్రశ్నలు వేస్తున్నాడనమాట. క్వశ్చన్స్ బై సెయింట్లీ విదుర అమలాత్మనః. అమలాత్మనః అంటే ఆయన ఆత్మ చాలా అమలంగా, మలం లేకుండా ఉందన్నమాట. అంటే చాలా ప్యూర్‌గా ఉంది. నహ్యల్ పార్థ హైలీ పర్పస్‌ఫుల్. సో, ఇది అందరూ విద్వాంసుల్లోకెల్లా అందరూ పలికే విధంగా ఉంది. అనే విధంగా అట్లా అయింటుంది అని చెప్పేసి మాట్లాడుతున్నాడనమాట. సో, అది 4వ శ్లోకం. సో, 4వ శ్లోకం ఏమంటే సాధు పురుషుడగు విదురుడు మహానుభావుడు శ్రీకృష్ణ భగవానుని విశుద్ధ భక్తుడు అయ్యున్నాడు. తత్కారణమున అతడు మైత్రేయ ఋషిని అడిగిన ప్రశ్నలు ఉత్కృష్ట స్థితిలో నుండి పరమ సార్థకములు మరియు విద్వజ్ఞములచే ఆమోదితము అయి ఉండవచ్చును. అంటే అందరు పండితుల్లో కూడా ఆమోదం అయి ఉంటుంది ఆయన అడిగిన ప్రశ్నలు. ఎందుకంటే సాధు పురుషుడు అదే విదురుడు. అది చెప్పిన తర్వాత ఇంకా అడుగుతున్నాడు అన్నమాట. ఓ సూత గోస్వామి. ఇప్పుడు సూత గోస్వామి చెప్తున్నాడు. సూత గోస్వామి పలికెను. ఋషివర్యుడగు సుఖదేవ గోస్వామి మిగులు అనుభవజ్ఞుడు. అతడు పరీక్షిత్ మహారాజు పట్ల అతి ప్రసన్నుడయ్యను. ఆ విధముగా రాజుచే ప్రశ్నింపబడి అతడు ఈ విషయమును శ్రద్ధతో ఆలకింపుము అని పలికాను. సో, ఎప్పుడైతే ఎవరన్నా మంచి ప్రశ్న వేస్తున్నారనుకోండి, ఆ ప్రశ్న వల్ల ముగ్గురికి ఉపయోగం జరుగుతుంది. ఏంటది? ప్రశ్న వేసిన వాళ్ళకి ఉపయోగం, ప్రశ్న సమాధానం చెప్పిన వాళ్ళకి ఉపయోగం, అక్కడ విన్న వాళ్ళందరికీ ఉపయోగం. రైట్? ఇప్పుడు ఎవరైనా వచ్చి కృష్ణ కథ చెప్తుంటే ఏంటి? కృష్ణ కథ చెప్పే వాళ్ళకి ఉపయోగం. ఫస్ట్ వాళ్ళు ప్యూరిఫై అవుతారు. తర్వాత వినేవాళ్ళు ప్యూరిఫై అవుతారు. అక్కడ ఉన్న చుట్టుపక్కల కూర్చొని వినే అందరూ కూడా ప్యూరిఫై అవుతారు అనమాట. ఆ సభలో కూర్చున్న వాళ్ళందరూ. సో, ఇది ఒక అడ్వాంటేజ్ మనకి. అందుకే మనము వెళ్ళి క్లాసెస్‌లో కూర్చోవాలి. మనము భగవద్గీత, శ్రీమద్ భాగవతం, భక్తుల యొక్క సాంగత్యంలో కూర్చొని వినాలన్నమాట. సో, అట్లా తర్వాత 6వ శ్లోకంలో ఏం చెప్తున్నాడు? శ్రీ సుఖదేవ గోస్వామి పలికెను. తన నీతి రహితులగు పుత్రులను పోషించుట అనడి దుష్ట కోరికల ప్రభావమున ధృతరాష్ట్ర మహారాజు అంధుడయ్యెను. ఆ విధముగా అతడు పితృవిహీనులగు తన సోదరుని సంతానమును పాండవులను దహించుటకు లాక్షాగృహమునకు నిప్పు పెట్టించెను. సో, ఇప్పుడు మనం చూస్తే యాక్చువల్‌గా మీకు కొన్ని విషయాలు చెప్తాను నేను ఈరోజు. గర్భ ఉపనిషద్, గీతోపనిషద్, అట్లా కఠా ఉపనిషద్, తర్వాత ఇట్లా మనకు 108 ఉపనిషత్తులు ఉన్నాయన్నమాట.
అందులో గర్భ ఉపనిషత్ అనేది ఒక ఉపనిషత్. ఈ ఉపనిషత్తులో ఏం చెప్తున్నారంటే, శిశువు తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఏమవుతుంది అనేది చెప్తున్నారు. సో, 7వ నెల వచ్చినప్పుడు శిశువుకి ఏం చేస్తారంటే, తను 1000 సంవత్సరాల కింద ఏ జన్మలెత్తాడు, ఏ సుఖాలు అనుభవించాడు, ఏ ఏ కష్టాలు అనుభవించాడు, ఇవన్నీ గుర్తుంటాయి వాళ్ళకి. 7 నెలలప్పుడు పిల్లలకి కడుపులో వాళ్ళకంత దృష్టి వస్తుందనమాట 1000 జన్మల పాటు. సో 1000 జన్మల పాటు ఒక జన్మలో నేను కప్పగా ఉన్నాను, కొన్ని పురుగుల్ని తిన్నాను, ఇంకో జన్మలో ఒక బల్లిగా ఉన్నాను, రకరకాల పురుగుల్ని తిన్నాను, ఇంకో జన్మలో ఈ జంతువుగా ఉన్నాను, అన్ని తిన్నాను, ఈ జన్మలో ఇలా చేశాను, ఆ జన్మలో అలా చేశాను, ఇవన్నీ చూసి వాళ్ళు ఆలోచిస్తారంట. వాళ్ళు ఆలోచించి నాకు ఎక్కడ కూడా అసలు నిజంగా సంతోషం అనేది ఎక్కడ లేదు. మళ్ళీ ఏం చేస్తున్నారు, అన్నీ అవగతం అవుతాయి ఆయనకి. ఎక్కడ ఏ పాపం చేశాము, ఏ జన్మలో నాకు ఎంత పెద్ద అవమానం జరిగింది, ఎంత పెద్ద నా 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 వాళ్ళందరూ ఎలా చనిపోయారు, నాకు ఎన్ని రోగాలు వచ్చాయి, ఇవన్నీ గుర్తొస్తాయి వాళ్ళకి 1000 జన్మల పాటు అన్నీ గుర్తుంటాయి. అప్పుడు వాళ్ళు అవన్నీ చూసి ఈ గర్భ ఉపనిషత్తులో చెప్తున్నారనమాట. అసలు ఇక్కడ ఇక్కడ అసలు నేను ఈ జన్మ అనేది ఇంకో తీసుకోవాల్సిన అవసరం లేదు నాకు. ఎందుకు? ప్రతి జన్మలో నేను ఏం చేస్తున్నానట, నా యొక్క పిల్లల గురించి, నా యొక్క ఫ్యామిలీ మెంబర్స్ గురించి, నా యొక్క భార్య గురించి, లేదా నా భర్త గురించి, నా పిల్లల గురించి, నా యొక్క వంశం గురించి, ఇలా ఆలోచిస్తూ 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 సంపాదన దొంగతనంగా సంపాదించాము, ఖర్చు దొంగతనంగానే ఖర్చు పెట్టాము, నలుగురిని మోసం చేశాము. ఇవన్నీ ఎవరి కోసం చేశాము? నా కోసం చేయట్లేదు, నా పిల్లల కోసం చేస్తున్నాను, నా ఫ్యామిలీ మెంబర్స్ కోసం చేస్తున్నాను అని ఎవరెవరైతే అట్లా చేస్తున్నారో నెక్స్ట్ లైఫ్లో ఆ ఫ్యామిలీ మెంబర్ ఒక్కడు లేరు అక్కడ. ప్లస్ ఏ పాపాలైతే ఈ జీవి చేశాడో ఆ పాపాలు మళ్ళీ యమధర్మరాజు దగ్గర తీసుకెళ్తున్నారు. ఆయన ఏం చేస్తున్నాడు, నువ్వు ఇన్ని పాపాలు చేశావు, నువ్వు ఇక్కడ ఇన్ని దుర్మార్గాలు చేశావు, నువ్వు ఇక్కడ ఇంత అవినీతి పాల్పడ్డావు, ఇట్లా నువ్వు డబ్బును అటు ఇటు చేశావు, కాబట్టి నీకు ఈ శిక్ష అనేది పోయి నరకానికి పంపించారు. ఆ నరకంలో ఏ ఏ శిక్షలు అనుభవించారో అవన్నీ గుర్తున్నాయి. ఎన్నిసార్లు నూనెలో వేయించారు, ఎన్నిసార్లు సూదుల మీద నడిపించారు, ఇట్లా రకరకాలుగా అక్కడ అన్నీ ఏవేవైతే ఉంటాయో అవన్నీ కనిపిస్తాయి అన్నమాట. కనిపించినప్పుడు చిన్న చిన్న త్రుటిపాటి సంతోషం కోసం, ఏదో సంఘంలో గౌరవం కోసం, నా ఫ్యామిలీ మెంబర్స్ కోసం నేను ఇలా చేశాను, ఇవన్నీ పట్టుకొని అక్కడ ఏమీ సంతోషం లేదు. మళ్ళీ గుర్తుందా ఏదన్నా సంతోషం? 1000 జన్మలలో ఏదైనా సంతోషమైనా గుర్తుందా? నేను 5 జన్మల కింద ఇంత సంతోషపడ్డాను, ఇంత అనుభవించాను అని ఏమీ కనబట్టలేదంట అక్కడ. సో మొత్తము దుఃఖము, నరకము అన్నీ ఇటువంటివే కనపడ్డాయంట. అప్పుడు ఆ శిశువు రోదిస్తున్నాడు. ఆ శిశువే కాదు, మనందరం కూడా తల్లి గర్భంలో ఉన్నప్పుడు 7వ నెల మనందరం కూడా రోదించాం. అప్పుడు ఏడుస్తూ అప్పుడు ఏమంటావు, ఇప్పుడు బయటికి వస్తానో, ఇప్పుడు నేను బ్రహ్మన్ రియలైజేషన్ తీసేసుకుంటాను అని కొందరు అనుకుంటారు. నేను బ్రహ్మజ్యోతిలో కలవాలి. కొందరు ఏమనుకుంటున్నారు, లేదు నేను శివుణ్ణి ఆశ్రయిస్తాను, ఈసారి నేను శివుణ్ణి ఆశ్రయించేసి ఏదో మోక్షం గురించి ప్రయత్నం చేస్తాను అని కొందరు నేను నారాయణుని రక్ష తీసుకుంటాను, ఎందుకంటే మోక్షం ఇచ్చేది నారాయణుడే, సో ఆయన రక్ష తీసుకుంటానని కొందరు. ఈసారి నేను అష్టాంగ యోగా చాలా పర్ఫెక్ట్గా చేస్తాను, యమ నియమ ఇవన్నీ, ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ఇవన్నీ ఫాలో అవుతాను. ఇట్లా మనకు దర్శనం టైం అయినట్టుంది. సో దర్శనం తర్వాత మళ్ళీ క్లాస్ తీసుకుంటాం. కృష్ణబంధు ప్రభు, మనకు దర్శనం స్టార్ట్ అయిందా?
ఓకే. ప్రభు వీడియో పెట్టలేదు, అన్‌మ్యూట్ చేశారు. శ్రీ వస్తుంది రూపాలకి ప్రభు జై. ఇప్పుడు. హరే కృష్ణ. గోవింద హరి కృష్ణ శ్రీ రాధానీల మాధవ్‌కి జై. तुलसी माता की जय, जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, लक्ष्मण सिंह की जय. श्री श्री गौरीता की जय. శ్రీకృష్ణ చైతన్య ప్రభు దయా కరమో. హరే కృష్ణ. సో, ఆ విధంగా ఈ శిశువు గర్భంలో, తల్లి గర్భంలో ఉన్న జీవి ఏడుస్తూ ఉంటాడనమాట. ఏడుస్తూ ఉంటుంది. 7వ నెలలో ఇవన్నీ గుర్తొస్తాయి. మొత్తము అంత దర్శనం అవుతుంది. 1000 జన్మల పాటు. అన్నీ గుర్తొస్తాయనమాట. అన్నీ గుర్తుంటాయి. అప్పుడు అక్కడ వాళ్ళకి ఏ సంతోషం కనపడట్లేదు. చిన్న చిన్న త్రుటిపాటి సంతోషం కోసం నేను ఇన్ని తప్పులు చేశానా? నా ఫ్యామిలీ మెంబర్స్ అనుకున్న వాళ్ళ కోసం నేను ఇటువంటి పనులు చేశానా? ఈ పనుల వల్ల ఏమవుతుంది? ఆ కర్మ నేను చేశాను కాబట్టి నేను అనుభవిస్తున్నాను మళ్ళీ. నరకానికి వెళ్తున్నాను, ఇట్లా వస్తున్నాను అని చెప్పేసి చాలా సిన్సియర్‌గా ప్రేయర్ చేస్తారనమాట. ఓ భగవంతుడా! నేనిప్పుడు బయటికొస్తే నేను అష్టాంగ యోగ చేసుకుంటాను. నేను భక్తి యోగా చేసుకుంటాను. నేను కర్మ యోగా చేసుకుంటాను. నేను లార్డ్ శివ శివుడి దగ్గర ఇది తీసుకుంటాను. నేను నారాయణ దగ్గర షెల్టర్ తీసుకుంటాను. నేను బ్రహ్మజ్యోతి దగ్గర షెల్టర్ తీసుకుంటాను. ఇట్లా రకరకాలుగా ప్రేయర్స్ చేసేసి వాళ్ళు ఆ జీవి బయటికొస్తారు. ఆ బయటికి వచ్చేటప్పుడు కూడా గర్భ ప్రసవం అనేది చాలా చాలా భయంకరమైన చీకటి ఒక చీకటి గదిలో మిమ్మల్ని ఇట్లా ముడుచుకొని మీ తల వచ్చేసి మీ కాళ్ళ 2 మధ్యలో ఉండి అట్లా మిమ్మల్ని 7 నెలలు 9 నెలలు అలా కూర్చోబెట్టారనుకోండి. మనకి ఒక చిన్న అసలు
ఎక్కడైనా మనం బస్ ఎక్కినా, ఏదైనా ఎక్కినా చాలామంది జనం ఉన్నప్పుడు బయటికి రాగానే ముందు కొంచెం అని ఇట్లా గాలి పీల్చుకుంటాం మనం. అట్లాంటిది 9 నెలల పాటు అక్కడ నిలబడే అవకాశం లేదు. మొత్తం చీకటి గర్భంలో. అట్లా ఉండి ప్రసవం జరిగినప్పుడు అంతా చుట్టుపక్కల ఇప్పుడు తల్లి యొక్క గర్భంలో రకరకాల పురుగులు, రకరకాల మాంసము, నెత్తురు, చీము, ఇటువంటి పరిస్థితిలో ఆ ప్రసవం అయినాక కూడా దోమలొచ్చి కొట్టినా, ఈగలొచ్చి వాలినా కూడా ఆ శిశువుకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎప్పుడైతే జన్మ వచ్చేస్తుందో ఇమ్మీడియట్గా అన్నీ మర్చిపోతారు. అది కూడా కృష్ణ భగవానుడు ఇచ్చే అనుగ్రహం. మత్త స్మృతి జ్ఞానం అపోహనం చ. నా నుండియే మీకు జ్ఞాపక శక్తి వస్తుంది, నా నుండి మతి మరిపు వస్తుంది, నా నుంచే మీకు నాలెడ్జ్, జ్ఞానం కూడా వస్తుంది. ఈ 3 చెప్పాడు కృష్ణ. సో అలా మర్చిపోయి మళ్ళీ మనం అలా మర్చిపోయి అలా ఇలా తిరుగుతూ ఉన్నప్పుడు ఎప్పుడన్నా ఒక డివోటీ వచ్చేసి ఇది భగవద్గీత మీరు చదవండి, భక్తిగా తీసుకోండి అన్నప్పుడు ఎవరైతే రైప్ సోల్, పండిన జీవి ఉంటాడో ఇమ్మీడియట్గా తీసుకుంటారు వాళ్ళు. వాళ్ళకి ఇమ్మీడియట్గా ఆ వాసనాస్ ఉంటాయన్నమాట. గర్భంలో ఇన్ని అవస్థలు 1000 జన్మల పాటు నేను ఇలా చేశాను, ఇప్పుడు నేను ఇమ్మీడియట్గా ఈ భక్తి మార్గం తీసుకుంటానని చెప్పేసి తొందరగా చాంటింగ్ తీసేసుకొని స్టార్ట్ చేసి వెళ్ళిపోతుంటారనమాట. కొందరు ఎన్నిసార్లు చెప్పినా తీసుకోవట్లేరు. ఎందుకంటే వాళ్ళు బాగా ఇంకా పాపరహిత జీవితంలోనే ఉన్నారనమాట. సో అట్లా ఆ జీవి ఆ విధంగా బయటకు వస్తారు. బయటకు వచ్చినప్పుడు మళ్ళీ అదే పని చేస్తున్నాం మనం. ఇక్కడ ఇంకేమన్నా సంతోషం ఉందేమో అని. ఇదేంటంటే పునశ్చర్విత చర్వనానాం. సో ప్రహ్లాద్ మహారాజ్ చెప్తున్నాడన్నమాట. ఈ ప్రహ్లాద్ మహారాజ్ ఏం చెప్తున్నాడంటే ఇక్కడంతా కూడా తండ్రికి చెప్తున్నాడు, ఓ తండ్రి, ఈ ప్రాపంచిక వ్యక్తులకి ఎవరైనా వచ్చి కృష్ణ భక్తి గురించి చెప్పినా సరే వాళ్ళంతటా వాళ్ళు తెలుసుకోలేరు. ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళు తిరస్కరిస్తారు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారట, పునశ్చర్విత చర్వనానాం. వాళ్ళు ఆల్రెడీ నమిలి ఉమ్మేసింది నములుతున్నారు మళ్ళీ. మీకు బబుల్ గమ్ తెలుసు కదా. సో బబుల్ గమ్ ఏం చేస్తారు, ఎవరైనా తింటారు. ఫస్ట్ తిన్నప్పుడు బాగా నమిలి దాంట్లో షుగర్ అంతా పీల్చేసి లాస్ట్గా తెల్లగా రబ్బర్ లాగా అవుతుంది. ఆ రబ్బర్ని ఏం చేస్తారు, తీసేసి స్కూల్లో కాలేజీలో అయితే బెంచ్ కింద పెట్టేస్తారు. సో ఇంకొకరు ఏం చేస్తున్నారు, మళ్ళీ వచ్చి మళ్ళీ ఆ తిని పడేసిన దాన్ని తీసి మళ్ళీ నవ్వుతున్నారు. సో ఈ ప్రాపంచిక లైఫ్లో జరిగిందంతా అదే. శ్రీల ప్రభుపాద ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తారు. ఎక్కడన్నా బండిలో వెళ్తూ ఉంటే ఒక షుగర్ కేన్, ఒక చెరుకు కాడ, చెరుకు గడ ఏదో కింద పడింది అనుకోండి. ఒకరు వచ్చి తింటారు, దాన్ని నమిలి పిప్పి చేసి పడేస్తారు. ఇంకొకరు వచ్చేసి ఆ పిప్పిని తీసుకొని మళ్ళీ నవ్వుతున్నాడు అనమాట. అంటే ఆల్రెడీ మన తాత ఏం ట్రై చేశాడు, ఆయన ప్లాట్లు కొనుక్కున్నాడు, ఆయన పెళ్లి చేసుకున్నాడు, ఆయన పిల్లల్ని కన్నాడు, ఆయన చాలా రకరకాలుగా ఎంజాయ్ చేయడానికి ట్రై చేశాడు, రకరకాల ఫుడ్ తినడానికి ట్రై చేశాడు, ముసలాడాడు, చనిపోయాడు. మన తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు, మళ్ళీ వాళ్ళు అదే పని చేశారు. అంటే నమిలి ఉమ్మేస్తున్నారు. పునశ్చర్విత చర్వనానా. మనం కూడా ఏం చేస్తున్నాం, అది పట్టుకొని మళ్ళీ నమలడానికి ప్రయత్నిస్తున్నాం. ఇందులో ఏదన్నా రసం ఉందేమో, ఇక్కడ ఏమన్నా హ్యాపీనెస్ ఉందేమో, అది మనం చేసే ప్రయత్నం. సో నిజంగా చెప్పాలంటే ఇక్కడ ఏ విధమైన నిజమైన సంతోషం ఇక్కడ ఏమీ లేదు. మనం ఏమైనా సంపాదించుకున్న పేరు, ప్రతిష్టలు, సంఘంలో నలుగురు ఏమనుకుంటారు, ఇవన్నీ కూడా ఓన్లీ ఈ లైఫ్కే. వాళ్ళు ఏమని అనుకుంటారని చెప్పేసి మనం ఈ పాపాలు ఇవన్నీ చేస్తూ తప్పులన్నీ చేస్తూ వెళ్తే ఆ యొక్క కర్మ అనేది ఓన్లీ మనకే వచ్చేస్తుంది. రైట్. సో ఈ కర్మ రావడంతో మనము చేసే ప్రతి పనికి ఓన్లీ మనమే శిక్ష అనుభవించాలి. కొందరు ఏం చేస్తారంటే, నేనేమి ఎంజాయ్ చేయట్లేను, నేను ఒక సినిమాకి వెళ్ళట్లేను, నేను తాగట్లేను, కానీ నేనేం చేస్తున్నాను, బాగా ధనం కూడా పట్టేసుకొని నా కొడుకుల కోసము, నా బిడ్డల కోసము, నా మనవళ్ళ కోసం పెడుతున్నా. వాళ్ళు ఏం చేస్తున్నారు, దాన్ని తీసి విచ్చలవిడిగా మాంసాహారం తింటున్నారు, మత్తు పదార్థాలు సేవిస్తున్నారు. ఆ కర్మ అంతా నీకు వస్తుంది కదా మరి. అట్లా జీవితాంతం కష్టపడేటప్పుడు నీకు సుఖం లేదు. తర్వాత నువ్వు చనిపోయినా కూడా ఆ కర్మ అంతా అనుభవించేది ఎవరు, నువ్వే. నీ పిల్లలకు రాదు, అది నీ మనవళ్ళకి రాదు. సో అట్లా చేస్తూ ఈ ధృతరాష్ట్రుడు కూడా అదేనంట. ధృతరాష్ట్రుడు ఏంటిది, ఇప్పుడు శ్రీ సుఖదేవ గోస్వామి పలికెను. ఇది 6వ శ్లోకం.
తన నీతి రహితులకు పుత్రులను పోషించుట అనేది దుష్ట కోరికల ప్రభావమున. సో నా పిల్లల్ని పోషించాలి అనే దుష్ట కోరిక. ఇది చాలా మనం కూడా గమనించుకోవాలి. మన లైఫ్‌లో మనం ఎలా చేస్తున్నాము? మనము మన పిల్లల దుష్ట కోరికలను పోషించడం కోసం పనులు చేస్తున్నామా? మనం సంఘంలో దుష్ట కోరికల కోసమే బతుకుతున్నామా? ఇవన్నీ మనము చూసుకోవాలనమాట. ఏదో ఇది కథలాగా వినేసి కథ చాలా బాగుంది అని వెళ్ళడం. మనము దీన్ని జీర్ణించుకొని మన యొక్క ప్రవర్తన మార్చుకోవాలి. అది నిజమైన కథ వినడం అనమాట. అది నిజమైన భక్తుల యొక్క సాంగత్యం. మనం భక్తికి రాకముందు ఎలా ఉన్నామో ఇప్పుడు ఎలా ఉన్నాం. అలా తేడా ప్రతిరోజు మనకు కొంత కొంత తేడా జరుగుతూ ఉండాలన్నమాట. తన నీతి రహితులకు పుత్రులను పోషించుట అనేది దుష్ట కోరికల ప్రభావమున ధృతరాష్ట్ర మహారాజు అంధుడయ్యాను. ఆ విధముగా అతడు పితృ విహీనులకు తన సోదరుని సంతానము పాండవులను దహించుటకు లాక్షాగృహముకు నిప్పు పెట్టించాడు. రైట్. సో అది ఎంత పెద్ద అత్యాచారం. తర్వాత ఈరోజు ఒక శ్లోకం. ఈరోజు ఒక శ్లోకం ఏంటి? దేవతుల్యుడగు ధర్మరాజు యొక్క పత్ని యగు ద్రౌపది కన్నీటితో ఆమె స్తనముల పైన గల కుంకుమ కరిగిపోయినప్పటికీ కురులను పట్టి లాగుట అనడి తన తనయుని దుశ్శాసనుని హేయమగు కార్యము ఆ రాజు నివారింపలేదు. సో రాజు ఏం చేశాడు? ఇటువంటిది ఏమీ నివారించలేదు. ఇక్కడ తప్పు జరుగుతుంది, దుశ్శాసన నువ్వు తప్పు చేస్తున్నావు, ఈ పని నువ్వు చేయకూడదు. అలా చేస్తే ఎవరైనా కొడతారా అతన్ని? ఆయన రాజు అక్కడ. అందుకే ఎప్పుడైనా సరే మనం ఇంట్లో కానీ ఒక రాజే కాదు, రాజుకు ఉంది, ఇంట్లో ఉంది, మన వర్క్ సిచ్యువేషన్లో ఉంది, మన వ్యవహారంలో ప్రతి విషయంలో కూడా ఎక్కడన్నా అన్యాయంగా ఉంటే ఏదైనా ఉంటే మనము ఏది కరెక్ట్ ఏది తప్పు అనేది చెప్పాలన్నమాట. అది చాలా ఇంపార్టెంట్. మనం కూడగట్టుకొని మరి తప్పులు చేసి అలా చేయకూడదన్నమాట. ఇంకొకటి, ఎప్పుడైనా ఒకవేళ మన దగ్గరికి వచ్చేసి సభలోకి వచ్చేసి ఎవరైనా ధర్మం అడిగారనుకోండి, నాకు జస్టిస్ చేయండి. ఇప్పుడు ద్రౌపది ఏం చేస్తుంది? అక్కడికి ఆ సభకు వచ్చేసి రాజుని అడుగుతుంది, ఓ రాజా, మీ యొక్క రాజ్యసభలో ఈ విధంగా జరుగుతుంది, నాకు అవమానం జరుగుతుంది, నాకు న్యాయం చేయండి అని బ్రతిమలాడుతుంది, ఏడుస్తుంది. ఎప్పుడైతే ప్రజలు అలా వచ్చేసి మనల్ని అలా అడిగినప్పుడు మనం న్యాయం చేయలేకపోతే వాళ్ళకి ఏమేం పాపం జరుగుతుందో ఆ పాపంలో మనం కూడా భాగస్వాములం అవుతాం. విదురుడు లేచి ఇది చెప్తున్నాడు అనమాట ధృతరాష్ట్ర, నీకు అసలు అర్థం కావట్లేదు, నువ్వు ఏం చూస్తున్నావు, అసలు నీ నోరెందుకు ఇప్పట్లేదు, ఇప్పుడు జరిగేది ఏంటో నీకు అసలు అర్థమవుతుందా? ఈ ద్రౌపదికి సరే దుర్యోధనుడు ఇటువంటి తప్పు ఇలా చేస్తున్నాడు, దుశ్శాసనుడు తప్పు చేస్తున్నాడు, కానీ మీరు నోరిప్పకపోతే ఆ తప్పులో మీరు కూడా భాగస్వాములు అవుతారు. మీరు ఎందుకు నోరు విప్పట్లేరు? మీరు ఇప్పుడు దీన్ని ఖండించాలి, దీన్ని ఆపాలి, దీన్ని ఆపకపోతే దీంట్లో కొంత భాగం మీకు కూడా వెళ్తుంది అని చెప్పి చాలా గట్టిగా వాదిస్తున్నాడు అనమాట అక్కడ. సో అట్లా ఆ తర్వాత నెక్స్ట్ శ్లోకం మీకు రేపు మళ్ళీ చెప్తారు డివోటీస్. గ్యాంబ్లింగ్ మ్యాచ్లో ఓడించారు, అంత తప్పు చేసి పాచికలాటలో నువ్వు వాళ్ళని ఓడించేశావు. ఆ విధంగా తర్వాత భగవంతుడు దేవాది దేవుడు జగద్గురు అయిన శ్రీకృష్ణ భగవానుడు వచ్చి కొన్ని మంచి వాక్యాలు చెప్పి మీకు సంధి చేయడానికి ఇచ్చినప్పుడు కూడా మీరు అది ఒప్పుకోవట్లేరు. సో ఇదంతా ఎవరు చెప్తున్నారు? ఇదంతా విదుర ఎలా అక్కడి నుంచి వెళ్ళాడనేది సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజ్కి చెప్తున్నాడు అనమాట. సో అది ఈరోజు యొక్క కథ. మనం ఈ కథను తీసుకొని బేసికల్లీ మనం చాలా ఇన్స్పైర్డ్గా ఉండాలి. ఏ విధంగా అంటే మనం చేసే ప్రతి పనిలో కూడా నీతిగా వ్యవహారాలు చాలా చక్కగా చేయాలి యాజ్ ఎ డివోటీ. ఒకవేళ మనకు అది తెలియకపోతే ఎవరైనా డివోటీస్ దగ్గర వాళ్ళని సంప్రదించి ఏ విధంగా చేస్తే మంచిది, ఏ విధంగా చేస్తే కరెక్ట్ అనేది మనం ఆ విధంగా చేయాలన్నమాట. లేకపోతే ఈ కర్మ అనేది మనం అనవసరంగా ఈ కర్మ అనేది తీసుకుంటున్నాం. మనం ఏంటి జాలి చూపించేసేసి వీళ్ళకి డబ్బులు లేవు కదా, వీళ్ళకి కొంచెం డబ్బులు ఇద్దాము, ఇది ఇద్దాము, అది ఇద్దామని మనం వెళ్తున్నాము. కానీ లాస్ట్కి ఏమవుతుంది? ఆ డబ్బులతో వాళ్ళు ఏం పని చేస్తున్నారో ఆ యొక్క కర్మ కూడా మనకు అంటుతుంది అనమాట. కాబట్టి మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఓకే, సో అది ఈరోజు యొక్క కథ. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. ఇప్పుడు ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు ప్రభుజీ. ధన్యవాద ప్రణామం. మరి
మన ఫ్యామిలీ ఇప్పుడు డివోటీస్ గా ఉన్నారు కదా ప్రభుజీ. మరి మనం కూడా పెట్టిన లక్ష్మిని వాళ్ళు ఎలా ఉపయోగిస్తే వాళ్ళకి ఏం కర్మ వస్తుంది ప్రభుజీ? అంటే డివోటీస్ అంటే మంచి కర్మనే చేస్తారు కదా, అందరిని ఇంట్లో పిలిచి ప్రసాదం ఇవ్వడం, యాత్రలు తిరగడం, ఉమ్. ఇలాంటివి చేస్తారు కదా. వాళ్ళ కోసం ఇప్పుడు మనం కూడా పెడితే మనకి ఎలాంటి కర్మ వస్తుంది? సి యాజ్ ఎ డివోటీస్ మనకి కృష్ణ యొక్క ప్రొటెక్షన్ ఉంటుంది మాతాజీ, ఫస్ట్ థింగ్, రైట్? మనము కంపల్సరీ డివోటీస్గా ఉన్నప్పుడు మనం కూడా కూడబెట్టుకోవాలి. మనం కూడా మన రిటైర్మెంట్కి మనం వర్క్ చేయలేని స్థితిలో ఉన్నప్పుడు మనకి కావాల్సిన డబ్బు అవన్నీ దాచుకోవాలి, అవన్నీ చేయాలి, ఇంప్రూవ్ చేసుకోవాలి, పెంచుకోవాలి. సో అట్లా మనం నీతియుతంగా ధార్మికంగా సంపాదించాలి, కంపాషన్తో ఖర్చు పెట్టాలి. కంపాషన్ అంటే కరుణ, కరుణతోని మనం ఖర్చు పెట్టాలి. ఆ డబ్బు మనం మన పిల్లలకి ఇస్తే ఆ పిల్లలు ఏ విధంగా వాళ్ళని మనం కృష్ణ చైతన్యంలో పెంచడానికి మనం సంపూర్ణంగా ప్రయత్నం చేయాలి సాధ్యమైనంత వరకు. వాళ్ళకి కృష్ణ చైతన్యంలో ఉంటే ఇంకా చిక్కే లేదు, మనం ఎంతైనా దాచుకోవచ్చు, ఎంతైనా వాళ్ళకి పాస్ చేయొచ్చు. తర్వాత వాళ్ళు డివోటీస్గా ఉన్నప్పుడు వాళ్ళు ఎంతైనా ఏమైనా చేసుకోవచ్చు ఆ ధనంతో. ఇదంతా అకర్మ, రైట్? ఎప్పుడైనా డివోటీ ఈ విధంగా శాస్త్రాన్ని చూసి, శాస్త్రాన్ని, గురువుని, సాధువులని ఎంచుకొని ఇది ధర్మయుక్తంగా ఉంది అని చెప్పి ఆ పనులు చేస్తూ ఉంటే అది కర్మ కాదు, వికర్మ కాదు, అది అకర్మ కిందికి వస్తుంది. దాంతో మీకు ఏమీ కర్మ ఉండదు, రిజల్ట్ ఏమీ ఉండదు. సపోజ్ ఉదాహరణకి ఇద్దరు తల్లి తండ్రి ఇద్దరు డివోటీస్, కానీ కొడుకుల్లో డివోటీస్ కాదు. అప్పుడు మనం ఏదైనా డబ్బు వాళ్ళకి పాస్ చేసినప్పుడు వాళ్ళు దాన్ని తీసుకెళ్ళి వాళ్ళు మాంసాహారాన్ని, మత్తు పదార్థానికి వాడుకుంటే ఆ కర్మ కూడా మనకు కొంచెం వస్తుంది. అది మనం ఆచి తూచి చేయాలి వ్యవహారం. సో అదొకటి మనం గ్రహించుకోవాలి. ఒకవేళ వాళ్ళు డివోటీస్గానే ఉంటే పర్వాలేదు. వాళ్ళు డివోటీస్గా లేనప్పుడు మనము వాళ్ళను బీదరికంగా కృష్ణ వాళ్ళకు ధనము ఇచ్చేది ఇయ్యంది అనేది కృష్ణ డిటర్మినేషన్లో ఉంటుంది. కర్మనా దైవనేత్రేణ జంతుర్దేహోపపత్తయే, వాళ్ళకి కొంత ఇది రావాలనేది దేవుడు ఇచ్చాడనమాట. మనం ఎంటర్ అయిపోయి వాళ్ళకి బీద స్థితిలో ఉన్నారు, నేను హెల్ప్ చేస్తాను వాళ్ళకి అని మీరు కృష్ణ ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇస్తున్నారనుకోండి, అప్పుడు ఏం చేస్తున్నారు? ఆ ఎక్కువ ఇచ్చిన డబ్బులతో వాళ్ళకి మీరు ఆస్కారం ఇస్తున్నారు. ఎట్లా? వెళ్ళి ఇప్పుడు మందు తాగడానికి, మాంసాహారం తినడానికి మనం వాళ్ళకు అవకాశం ఇస్తున్నాం. కాబట్టి వాళ్ళు ఎక్కువ పాపాలు చేసే అవకాశం ఎక్కువ వస్తున్నాయి. సో కృష్ణ వాళ్ళని ఏ విధంగా ఉంచాడో ఆ విధంగా ఉంచడం బెటర్, రైట్? సో అందుచేత మనం చాలా జాగ్రత్తగా చేయాలి మాతాజీ. ఒకవేళ మనం పిల్లలకి ధనం ఇచ్చినా సరే అది కూడా సరిగ్గా చూసి ఇవ్వాలి. మీ ప్రశ్న ఆన్సర్ అయిందా మాతాజీ? మీరు మ్యూట్లో ఉన్నారు. ఓకే ప్రభుజీ, ఓకే ప్రభుజీ. థ్యాంక్ యూ. ప్రణామాలు. ధన్యవాద ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు ప్రభుజీ. ధన్యవాద ప్రణామం. ప్రభుజీ, భగవద్గీత మేము తీసుకొచ్చా ప్రభుజీ, చదువు రాదు కానీ ఉండాలి, ఇంట్లో ఉండాలి అంటారు ప్రభుజీ. దాంట్లో బొమ్మలు కూడా ఉంటాయి. మనసు బాగలేనప్పుడు అవి బొమ్మలు చూసుకుంటా కూడా కొద్దిగా గుణించుకొని చదువుకున్నా కూడా మనసు నిమ్మలం చేసుకోవచ్చని భావిస్తున్నా ప్రభుజీ. ఎస్, మంచిదే ప్రభు, మంచిదే. మనకు చదువు వచ్చినా సరే చదువు రాకపోయినా సరే భగవద్గీత, శ్రీమద్ భాగవతం, చైతన్య చరితామృత ఇంట్లో ఉంచుకోవాలి. ఈ గ్రంథాలు ఇంట్లో ఉన్నాయంటే ఏంటి? కేవలం మీరు భాగవతం ఇంట్లో ఉంటే ఏమవుతుంది? ముక్కోటి దేవతలు ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తం టైంలో మీ ఇంటికి వచ్చేసి భాగవతం, శ్రీమద్ భాగవతంకు నమస్కారం చెప్పి వెళ్తారు. సో ముక్కోటి దేవతలు మన ఇంటికి వస్తున్నారంటే మా ఇల్లు ఎలా ఉంటుంది? డెఫినెట్గా చాలా పవిత్రంగా తయారవుతుంది రోజు రోజుకి. కానీ ఎస్, మనము ప్రయత్నం చేయాలి. మనకు చదువుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఒకవేళ చదువు రాదనుకోండి, ఎక్కడైనా వినడానికి ప్రయత్నం చేయాలి. సో అది చాలా మంచి పని. మీరు ఎక్కడైనా డివోటీస్ దగ్గర క్లాసెస్ వినడము ఆల్రెడీ మీరు చేస్తున్నారు, అట్లా కంటిన్యూ చేయండి. సో తద్వారా ఏంటి, మనకి తెలియకపోయినా కూడా మనము వేరే వాళ్ళ దగ్గర తెలుసుకుంటాం. ఈవెన్ అంతా చదువు వచ్చిన వాళ్ళు కూడా ఏం చేయాలి? శ్రవణం అనేది చాలా ఇంపార్టెంట్. వినడం. సో గురు మహారాజ్ దగ్గర వినడము, లేదా సీనియర్ డివోటీస్ దగ్గర వినడము, లేదా ఎవరన్నా ఆల్రెడీ పండిట్స్గా ఉన్న
మంచిగా చదువుకున్న డివోటీస్, శాస్త్రాన్ని క్షుణ్ణంగా చదువుకున్న డివోటీస్ ఎవరైనా చెప్పగలిగితే వాళ్ళ దగ్గర వినడము. ఇది కంపల్సరీ మనం చేయాలి. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం. సో, ఫస్ట్ థింగ్ శ్రవణం. అన్నిటికంటే ముఖ్యం శ్రవణం. మనకు చదువు వచ్చినా శ్రవణం చేయాలి. మనకు చదువు రాకపోయినా శ్రవణం చేయాలి. అందరూ శ్రవణం చేయాలి. థ్యాంక్ యూ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాతాజీ. ఇంకొక విషయము ఈ శ్లోకం ద్వారా మనకు తెలిసేది ఏంటంటే, ద్రౌపది ఒకసారి అడుగుతుందనమాట. ఇప్పుడు ద్రౌపది చూడండి, ఈ యొక్క వస్త్రాభరణ సన్నివేశం జరిగినప్పుడు అసలు తనకి తెలియదు ఈ విషయం ఇట్లా ఇట్లా జరుగుతుంది అని, రైట్? ఆమె తన పీరియడ్ టైంలో ఉంటుంది. ఆమె ఒకటే వస్త్రం కట్టుకొని ఉంటుంది. ఆమె సభలో కూడా రావట్లేదు. సో, ఇంతలో ఒక పనివాడిని పంపించేసి ఆమెను తీసుకురా అని పంపిస్తే ఆమె ఆమె అడుగుతుంది, ప్రశ్నలు ఇస్తుంది. నేనెక్కడికి రావాలి, ఎందుకు రావాలి అంటే, యుధిష్ఠిరుడు ఓడిపోయాడు అంటే, ఒక యుధిష్ఠిరుడు ఓడిపోయిన తర్వాత నన్ను పెట్టి ఓడిపోయాడా, లేదా నన్ను ఓడిపోయిన తర్వాత యుధిష్ఠిరుడు ఓడిపోయాడా అంటే మళ్ళీ వచ్చి ఆ ప్రశ్న అడుగుతాడు. ఆ ప్రశ్న అడిగితే నువ్వు ప్రశ్న సమాధానాలు కాదని చెప్పేసి ఆయన కొట్టి మళ్ళీ దుశ్శాసనుడు పంపిస్తారు. సో, ఈ దుశ్శాసనుడు కూడా ఆమె డైరెక్ట్గా వెళ్ళి ఆమె వెంట్రుకలు జడ పట్టుకొని లాగి తీసుకొస్తున్నాడు అనమాట ఇప్పుడు. సో, క్షణంలో ఎలా మారిపోయింది చూడండి ఆమె పరిస్థితి. ఆమె ఏంటి, ఒక రాజవనిత, క్షత్రియ వనిత, ప్లస్ క్షత్రియ స్పిరిట్ ఉంది ఆమెకి. సో, ఫిజికల్గా ఆమెకు చాలా బలం ఉంది, ధైర్యం ఉంది. 5 గొప్ప భర్తలు ఉన్నారు, ప్రపంచంలోకి వెళ్ళే బెస్ట్ భర్తలు, ఎంతో శక్తిమంతులు. ఆ సభలో చూడండి ఎవరెవరు ఉన్నారు. ద్రోణాచార్యుడు ఉన్నాడు, కులగురు కృపాచార్యుడు ఉన్నాడు, భీష్మ ఉన్నాడు. భీష్ముని చాటిలో ఎవరైనా యుద్ధం చేయగలుగుతారా? అటువంటి సభలో ఇన్ని ఉండగా ద్రౌపదికి ఇంకా అక్కడ అన్యాయం జరుగుతుంది. అంటే మనకి ఏది ఉన్నా సరే, ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నా సరే, ఎంత చక్కగా మనం ప్లాన్ చేసుకున్నా సరే, ఒకవేళ మనకు ప్రాబ్లమ్స్ రావాల్సినప్పుడు అవి వచ్చేస్తాయి. సో, మనము అన్ని విధాలుగా ప్రిపేర్ కావాలన్నమాట. అయితే ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా ఎవ్వరు నన్ను కాపాడలేదనుకున్నప్పుడే ద్రౌపది ఏం చేస్తుంది, ఆమె చేతులు ఎత్తేసేసి హే కృష్ణ, హే గోవింద, ఇక ఇప్పుడు నువ్వే నాకు రక్ష అని చెప్పేసి అన్నప్పుడు కృష్ణ అన్లిమిటెడ్ శారీ ఇస్తాడు ఆమెకి. సో, అట్లా ఆమె యొక్క శీలాన్ని కాపాడుతాడు. తర్వాత వీళ్ళు అడవిలోకి వెళ్ళినాక ఫస్ట్ టైం కృష్ణ వచ్చినప్పుడు ద్రౌపది చాలా కన్నీళ్లతో అడుగుతుంది అనమాట, కృష్ణ ఇంత జరిగే వరకు అసలు నువ్వు ఎక్కడున్నావు, ఇది 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 ఎలా జరిగింది ఇలా అని ఏడుస్తూ అడిగినప్పుడు, నేను యాక్చువల్గా యుద్ధంలో ఉన్నాను, నేను త్వరగా రాలేకపోయాను. కానీ ఎప్పుడైతే నీ కురుల పైన, ఎప్పుడైతే నీ యొక్క వెంట్రుకల పైన దుశ్శాసుడు యొక్క చెయ్యి పట్టుకున్నాడో అప్పుడే వాళ్ళ తలరాత మారిపోయింది. అప్పుడే వాళ్ళ భార్యలు ఎప్పుడు విధవలయ్యేది అనేది ఆ సమయం అనేది లిఖించబడింది. అంటే మనం కూడా ఎన్నోసార్లు మనకు ఉంటాయి, ఆ తప్పు చేయనంత వరకు పర్వాలేదు, ఆ తప్పు చేయగానే లిఖించబడిపోతుంది. సో, అట్లా. సో, మనము ఇక్కడ ఏం చేస్తున్నామంటే, మనం ప్రతి పని చేసేటప్పుడు ఒకటే ఒక ప్రశ్న అడగాలి మనం. ఇప్పుడు చేసే పని ఇది కృష్ణకి నచ్చుతుందా, నచ్చదా? ఇప్పుడు నేను చేసే పని కృష్ణ ఆమోదిస్తాడు, ఎస్ చేయండి. నాకు తెలియదు కృష్ణ ఒప్పుకుంటాడా ఈ పని, ఒప్పుకోడా నాకు తెలియదు. వెళ్ళి డివోటీస్ని అడగండి, నేను ఈ పని చేస్తున్నాను, ఇది వ్యవహారం, ఈ పని చేస్తున్నాను నేను, డివోటీస్గా మీరు నాకు సలహా ఇవ్వండి. ఓకే, ఇది డివోటీకి, ఇది కృష్ణకి నచ్చుతుంది, మీరు చేయండి అంటే ఎస్ టిక్ వెళ్ళి చేయండి. ఒకవేళ లేదు ఇట్లా చేయకండి అంటే చేయకండి. సింపుల్, ఒకటే ప్రశ్న. మనం చేసే ప్రతి పనిలో ఇది కృష్ణకి నచ్చుతుందా లేదా, ఇది కృష్ణకి ఇష్టమా కాదా, నేను ఈ విధంగా ప్రవర్తిస్తే కృష్ణ గురు మహారాజ్ ఒప్పుకుంటారా? ఎవరైనా దీక్షితులు ఆల్రెడీ దీక్ష తీసుకున్న వాళ్ళు ఉంటే, గురు మహారాజ్ దగ్గర ఉంటే నేను ఈ పని చేస్తాను, ఎవరి మీద గట్టిగా అరవాలని ఉంటుంది మనకి. గురు మహారాజ్ పక్కనే ఉండగా అలా చేస్తామా మనం? చాలా సైలెంట్గా ఉంటాం, అన్ని వినమ్రత భావాలు అన్నీ వచ్చేస్తాయి అప్పుడు గురు మహారాజ్ పక్కన ఉన్నప్పుడు, రైట్? సో, అప్పుడు గురు మహారాజ్ పక్కన ఉంటే మనం ఎలా ప్రవర్తిస్తాం అలా ప్రవర్తించాలి. ఇది కూడా చాలా కష్టం. త్రినాదపి సునీచేన తరోరపి సహిష్ణున అమానిన మానదేన కీర్తనీయ సదాహరి. సో, ఎప్పుడైతే మనం గడ్డిపోస కంటే హీనము, ఒక చెట్టుకు ఎంత ఓర్పు ఉందో అంత ఓర్పు, ఆ మొత్తం చెట్టు కొట్టేసినా కూడా లాస్ట్ కొట్టేసిన చెట్టు మీరు మంటలో పెట్టి
కాచుకుంటానంటే వేడి కాచుకుంటానంటే అట్లా కూడా ప్రొటెస్ట్ చేయదు. అమానినా మానదినా అందరికీ రెస్పెక్ట్ ఇవ్వాలి. మనం మాత్రం ఎవరి దగ్గర రెస్పెక్ట్ కోరుకోకూడదు. నలుగురు ఏమనుకుంటారు, సంఘంలో నా పేరేమవుతుంది, ఇదంతా కూడా ఒక రకమైన జబ్బు. ఇందులో నుంచి కూడా మనం బయటికి రావాలి. దీనంతా స్వామి భావం అంటారనమాట. నేను, నా వాళ్ళు, నాది, ఈ స్వభావం. సో దీని నుంచి తొందరగా వచ్చేసి మనము యాజ్ డివోటీస్గా ముందుకెళ్ళాలన్నమాట. ఓకే, ఇంకా ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా ఎవరికన్నా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. అదొక డౌట్ ప్రభుజీ. ఎస్, ఫస్ట్ సుధామాతాజీ అడిగారు. సుధామాతాజీ తర్వాత సరే సరే సరే. ఎస్ మా. ప్రభుజీ ధన్యవాదాలు, ప్రణామం. డౌట్ అని కాదు కానీ ప్రభుజీ, ఇదంతా జరగడానికి మత్స్య యంత్ర ఛేదించడంలో కర్ణుడిని అవమానించడం వల్లనే ఆయన ఇలా చేశాడా ప్రభుజీ? ఇదంతా కూడా యూదము ఇదంతా లేదు మాతాజీ, అలా కాదు. సి, అక్కడ కర్ణునికి అవమానం ఎక్కడ జరగలేదు. యాక్చువల్ నిజంగా చెప్పాలంటే కర్ణుడికి అక్కడ అవమానం ఏం జరగలేదు. ఎవ్వరూ కర్ణుడిని అవమానించలేదు. రైట్. ఇప్పుడు సూతపుత్రుడిని సూతపుత్ర అనేది, ఆ వ్యవహారం అనేది అది తప్పు కాదు. ఆ సంబోధన తప్పు కాదు. అది మర్యాద అయిన సంబోధనే. ఇంకొకటి ఏంటంటే ఇది స్వయంవరం. స్వయంవరం అంటే ఏంటి? స్వయంవరం. నా సొంతంగా నేను నిర్ణయం తీసుకుంటాను. నా భర్త ఎవరో నా సొంతంగా నేను నిర్ణయించుకుంటాను. రైట్. సో ఎవరు ఏది గెలిచినా గెలిచకపోయినా కూడా ఏ స్త్రీ అయితే ఉందో ఆమె పెళ్లి చేసుకునే వ్యక్తి ఈయన గెలిచినా సరే నాకు వద్దు అనే స్వయంవరం వాళ్ళకు ఉంటుంది. ఆ యొక్క ఆ ఫ్రీ విల్ వాళ్ళకు ఉంటుంది అనమాట. సో అట్లా ఆమె ఏం చెప్పినప్పుడు లేచి ఓన్లీ ఇది క్షత్రియ వాళ్ళకి మధ్యలోనే కావాలి, సూతపుత్రుడు దీంట్లో పాల్గొనకూడదు. ఎస్పెషల్లీ కృష్ణ చెప్పాడు ఆమెకి. ఇన్ఫ్యాక్ట్ కృష్ణ నో అని చెప్పాడు. సో కృష్ణ భగవంతుడు నో అని చెప్పాడు కదా, నేను నో అని చెప్తానని అట్లా చెప్తుంది అనమాట. సో దాంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే అక్కడేమీ అన్యాయం జరగలేదు కర్ణకి. రైట్. అన్యాయం జరగలేదు కానీ ఆయన సూతపుత్రుడిగా ఉండడానికి ఇప్పుడు ఇష్టపడక ఆయన అవమానం అనుకున్నాడు కదా ప్రభుజీ, అంతే కదా? ఆయన అవమానం అనుకున్న దానికి ఎవరేం చేయలేరు. ఆయన ఎవరు ప్రయత్నపూర్వకంగా ఎవరు అవమానించలేదు. ఇంకోటిది స్వయంవరంలో ఎవరి పోటీలో పాల్గొనాలా వద్దా అనే నిర్ణయం కూడా ద్రౌపదికి ఉంటుంది. సో దాంట్లో కూడా తప్పేమీ లేదనమాట. ఓకే, అది 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 అసలు ఆన్సర్. సరే పోనీ ఏదైనా ఇన్సల్ట్ అయింది అనుకుందాం. లెట్ సపోజ్ ఉదాహరణ తీసుకుందాం. ఇన్సల్ట్ అయింది. ఇన్సల్ట్ అయినా సరే ఇన్సల్ట్కి నువ్వు ఇంకో చిన్న ఇన్సల్ట్ చేయి. అసలు మనం అట్లా చేయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ త్రినాదపి సునీచేన అంటే ఏమంటున్నావు? డివోటీస్గా మనం ఏం చేయాలి? ఎవరైనా సరే వేరే వాళ్ళు ఏదైనా మనల్ని ఇన్సల్ట్ చేసినా కూడా సరే వాళ్ళు ఏ వ్యవహారంలో చేసుకున్నారు అన్న మనల్ని మనం కాపాడుకోవాలి. అది ఫస్ట్ పాయింట్. కానీ మళ్ళీ ఇన్ని రకాలుగా వాళ్ళని చంపి ఇన్ని రకాలుగా వాళ్ళను ఓడించేసేసి వాళ్ళను వస్త్రాభరణ చేసే అంత దానికి తీసుకుపోవాల్సిన అవసరం లేదు. ఎస్ ప్రభుజీ, అంటే ఎక్కువ కర్ణుడే కారణము వీటన్నిటికీ అని అంటారు కదా ప్రభుజీ? ఎస్ మాతాజీ, అవన్నీ సినిమాల్లో అంటున్నారు. యాక్చువల్లీ కర్ణుడు ఒక రాక్షసుడు, సహస్ర కవచ అనే రాక్షసుడు. సో ఆయన ప్రతి జన్మలో 100 జన్మలు ఎత్తాడనమాట. 100 జన్మలలో నరనారాయణుడు వచ్చేసి చంపుతున్నాడు అతన్ని. ఇప్పుడు ఇది చివరి కవచం. రైట్. ఇంకొకటి అసలు యాక్చువల్గా దుర్యోధనుడికి ఈ ఐడియా రాలేదన్నమాట. ఎవరిని? ద్రౌపదిని తీసుకొచ్చి తన తొడ మీద కూర్చోబెట్టుకోవాలి, తర్వాత ఆమె వస్త్రాపరణం చేయాలనే ఐడియా దుర్యోధనుడికి లేదు. కర్ణుడు ఐడియా ఇస్తాడు. ఇప్పుడు వీళ్ళందరూ దాసీలు అయిపోయారు. దాసి యొక్క భార్య ఆమె కూడా దాసి అయిపోయింది. ఇప్పుడు ఆ దాసిని కావాలంటే దుర్యోధనుడు తన తొడపైన కూర్చోబెట్టుకుంటాడు, కావాలనుకుంటే ఆమె వస్త్రాపరణం చేస్తాడు అని చెప్పినప్పుడు అప్పుడు ఎస్ నువ్వు వెళ్ళి తీసుకురా దుశ్శాసన అని పంపిస్తాడు. సన్నివేశాలు అయినప్పుడు కూడా దుశ్శాసనుడైనా కొంచెం బ్రెయిన్ ఉపయోగించాలి కదా. ఇది తప్పు అన్నయ్య, ఇలా చేయకూడదు, ఇది చాలా దూరం వెళ్తున్నాం మనం అని. వికర్ణుడు ఉన్నాడు, అదే ఆయన 100 మందిలో అన్నదమ్ముల్లో ఒక వికర్ణ అనే కౌరవుడు ఉన్నాడు. ఆయన లేచి అంటాడు అనమాట, ఇది తప్పు, మీరు చేసేది చాలా తప్పు, చాలా దూరం వెళ్తున్నారు, ఈ రకంగా అవమానించకూడదు, ఈ రకంగా అవమానిస్తే మళ్ళీ మనము
ఎన్నో జన్మలు ఎత్తాల్సి ఉంటుంది, ఎన్నో పనిష్మెంట్స్ తీసుకోవాల్సి వస్తుంది నరకలోకంలో. అది ఆయన వాదిస్తాడు. సో అట్లా వాదించి వెళ్ళిపోతాడు, అందుకని అతను యుద్ధం తర్వాత కూడా బతికుంటాడు అనుకుంటాను ప్రభుజీ. లేదు లేదు, ఆయనను భీముడు చంపేస్తాడు. ఆయనను చంపినప్పుడు భీముడు చాయిస్ ఇస్తాడు. ఆయన నువ్వు నువ్వు వికర్ణ, నువ్వు యాక్చువల్లీ మీ 100 మంది అన్నదమ్ముల్లో నువ్వు ఒక్కడివే ద్రౌపది జరిగిన సన్నివేశం తప్పు అనేది నువ్వు లేచి నిలబడి మాట్లాడావు, నేను నీకు ప్రాణభిక్ష పెడతాను, నువ్వు వెళ్ళిపో అంటే, లేదు లేదు నేను అప్పుడు ఆ విధంగా చేశాను, ఇప్పుడు కూడా ధర్మానికి మా అన్నదమ్ముల ప్రకారం నేను ఫైట్ చేయాలి అంటే ఆయన కొంచెం ఈజీగా చంపుతాడనమాట భీముడు. బట్ ఎస్, ఆయన కూడా చనిపోతాడు యుద్ధంలో. ఓకే ఓకేనా మాతాజీ? ప్రశ్న ఎస్ ఎస్ ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. ఓకే, థ్యాంక్ యూ. సో రమేష్ ప్రభు మీరు ఒక్కసారి ఆగండి, ఇంకొక మాతాజీ అడిగారు. కృష్ణబంధు ప్రభు, మాతాజీ మీరు మీ ప్రశ్న ఉంది కదా, తర్వాత రమేష్ ప్రభు. ప్రభుజీ ఇప్పుడు ధృతరాష్ట్రునికి ఏమో 100 పుత్రులు చనిపోవడానికి పక్షులను చంపిన కారణంగా ఆయనకు శాపం ఉన్నది కదా, మరి పాండవులు వరపుత్రులు వాళ్ళకు జన్మలు ఉండే కదా, మరి వాళ్ళకి కర్మ ఎందుకు వచ్చిందని నాకు డౌట్ వస్తుంది ప్రభుజీ. వాళ్ళని వీళ్ళు ఓకే మాతాజీ, కొందరికి కష్టాలు వాళ్ళ కర్మను బట్టి వస్తాయి. వాళ్ళ కర్మలు వాళ్ళకు వరపుత్రులు కదా. రైట్. కొందరికి కష్టాలు కర్మ బట్టి వస్తాయి, కొందరికి వాళ్ళ గొప్పతనం ఏదో చాటించి చెప్పడానికి కృష్ణ వాళ్ళను అటువంటి సిచ్యువేషన్ లో పెడతాడనమాట. సో పాండవులకు వచ్చిన కష్టాలు వాళ్ళ యొక్క కర్మ ద్వారా వచ్చిన కష్టాలు కాదు. పాండవులకు వచ్చింది ఏంటి? చూడండి, పాండవులు ఎంత గొప్ప వాళ్ళు, ఎన్ని కష్టాలు పడ్డా సరే వాళ్ళు ఇంకా ధర్మాన్ని విడిచిపెట్టలేదు, ఇంకా భగవంతుడు కృష్ణాన్ని విడిచిపెట్టలేదు. అది మనందరికీ వాళ్ళ యొక్క గొప్పతనం చెప్పడం కోసం మనకు ఇవన్నీ చూపిస్తున్నారు. కుంతి మహారాణి చూడండి, ఆమె చిన్నప్పటి నుంచి ఆమె జీవితంలో ఇన్ని కష్టాలు పడింది. మనం అటువంటి కుంతి మహారాణి పడిన కష్టం ఒక్కటి కూడా మనం తట్టుకోలేం. సో అటువంటిది అవన్నీ అయినాక కూడా మళ్ళీ కుంతి మహారాణి ఎంత స్పాట్లెస్ క్యారెక్టర్, ఎంత చక్కగా ఉంది, ఆమె క్యారెక్టర్ ఎలా ఉంది, పాండవులు ఎంత చక్కగా వాళ్ళ క్యారెక్టర్ ఎలా ఉంది, వాళ్ళు ఇవన్నీ అనుభవించిన తర్వాత వాళ్ళ కీర్తి ఎలా ఉంది, వాళ్ళని కీర్తించడం కోసం ఇచ్చాడు అట్లా. ప్లస్ మనందరికీ లెసన్స్ చెప్పడం కోసం కృష్ణ ఇవన్నీ మనకు వాళ్ళ యొక్క కర్మ అనుభవించట్లేదు, కర్మ అనుభవించారు. అదే వీళ్ళైతే కర్మనే కదా, కౌరవులు అయితే కర్మనే అనుభవిస్తున్నారు కదా. వాళ్ళు పూర్వజన్మలో చేసుకున్న కర్మను ఈ విధంగా ఇట్లా పాపాలు చేస్తున్నారు అన్నది కాదు అక్కడ. వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఫ్రీ విల్ ఉంటుంది మాతాజీ. మనకి ఏదైనా సన్నివేశం వచ్చినప్పుడు, ఎదుటి వాళ్ళు ఏదన్నా ఒక సన్నివేశం మన ఒత్తిడిలో ఉన్నప్పుడు, ఎదుటి వాళ్ళు మనల్ని ఏమైనా అవమానించినప్పుడు, ఏమన్నా గొడవ జరిగినప్పుడు మనము ఫ్రీ విల్, మనకి అప్పుడు మన హృదయం ద్వారా మనం ఏం చేయాలి ఏం చేయకూడదని మనకి ఇడిచిపెడతాడు దేవుడు. మనం ఏం యాక్షన్ తీసుకుంటాం దాన్ని బట్టి మన కర్మ డిసైడ్ అవుతుంది ఫ్యూచర్లో. సో మనం ఏం యాక్షన్ తీసుకుంటాం, ఓకే ఇది చాలా చెడు సన్నివేశం, ఇది చాలా దుర్ఘటన, అయినా కూడా నేను క్షమించేస్తాను, అయినా కూడా నేను దీన్ని వదిలేస్తాను, నేను ఇంకా దీన్ని ముందుకు తీసుకెళ్ళను. అప్పుడు కృష్ణ మనకు టిక్ మార్క్ ఇస్తాడనమాట, ఎస్ నువ్వు ఇంకా భక్తిలో ముందుకు వెళ్తావని. రైట్. ఒక్క చిన్నదానికి నువ్వు ఒక్కటంటే నేను 100 అనిపించి చూపిస్తాను, ఇప్పుడు నువ్వు 10 అంటే నేను 1000 చేసి చూపిస్తాను, నువ్వు ఒక్కసారి ఒక మాట అంటే నేను 1000 మాటలు అంటాను. అట్లా టిట్ ఫర్ టాట్ చేశారనుకోండి, కృష్ణ భక్తి పోదు కాదు కదా. వాళ్ళు ఏమేమి చేశారో అవన్నీ వాళ్ళ కర్మలో ఆడుతున్నాయి, ముందు ముందు వాళ్ళకు ఉంటాయి ఆ పనిష్మెంట్స్. ఓకేనా మాతాజీ? ఓకే ప్రభుజీ. ఎస్ రమేష్ ప్రభు, సారీ. హరే కృష్ణ ప్రభుజీ, ఇప్పుడు ఆ ద్రౌపదికి ఆ యొక్క అవమానకరమైన సన్నివేశం జరిగింది కాబట్టి అక్కడ ఉన్న మహాయోధులకు గాని పరాక్రమవంతులకు గాని వాళ్ళందరూ కూడా ఆ యుద్ధంలో మరణించడం జరిగింది. మరి ఒక విమాన ప్రమాదంలో అందరూ ఒకేసారి చనిపోయారు అంటే వీళ్ళందరూ ఎప్పుడూ ఏదో చేసి ఉంటారంటారా? ఎస్ ప్రభు, దీనికి యాక్చువల్గా అందరూ డివోటీస్ ఇక్కడ, అందరూ కర్మ కాన్సెప్ట్ తెలిసిన వాళ్ళు కాబట్టి చెప్తున్నాను. ఈ కర్మ అనేది ఎలా ఉంటుంది అంటే, మీరు ఊర్లోకి వెళ్ళినప్పుడు 1000 ఆవులు అన్ని మేయడానికి వెళ్తాయి అడవిలోకి, సాయంత్రం పూట తిరిగి వస్తాయి.
ఒక దూడని ఇడిచిపెట్టారనుకోండి, 1000 ఆవులున్నా సరే, 1,00,000 ఆవులున్నా సరే, ఆ దూడ డైరెక్ట్‌గా తన తల్లి దగ్గరికి వెళ్తుంది. వెళ్తుందా లేదా? వెళ్తుంది. ఎక్కడన్నా కన్‌ఫ్యూజన్ ఉంటుందా? వేరే దగ్గరికి వెళ్ళడం? చూసే వాళ్ళకు ఉంటుంది కన్ఫ్యూజన్. అన్నీ ఒకే రంగులో ఉన్నాయి. కానీ తను ఎలా వెళ్ళగలిగిందని ఆశ్చర్యంగా ఉంటది. ఆ! మన కర్మ కూడా అలాగే వస్తుంది మన ఎనకాల. కోవిడ్ టైంలో అందరూ బతికే ఉన్నారు. కానీ ఒక్క పర్సనే చనిపోయాడనుకోండి. మన యొక్క కర్మ తరుముకుంటూ స్ట్రెయిట్‌గా మన దగ్గరికొస్తుంది. సో, ఇట్లాగే ఈ గ్రూప్‌లో అందరూ ఫర్ ఎగ్జాంపుల్ అందరూ విమాన ప్రమాదంలో ఒకటేసారి చనిపోయారంటే, ఇది చాలా కాంప్లెక్స్ ప్రభుజీ. ఇప్పుడు ఒక ఉదాహరణకి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒకతనొచ్చేసాడు. ఇప్పుడు అమెరికాలో రీసెంట్‌గా షూటింగ్ జరుగుతున్నాయన్నమాట. ఒక మెషిన్ గన్ తీసుకొని చిన్న చిన్న పిల్లల్ని ఒక 40 మందిని కాల్చి చంపాడు. అతనికి విడిగా. అతనికి ఏ శిక్ష వేస్తే అది సరిపోతుంది? మరణ శిక్ష ఇచ్చారనుకుందాం ఎగ్జాంపుల్. ఉరి తీస్తున్నారనుకోండి. ఒక్కసారే కదా ఆయన చనిపోయేది. 40 మందిని చంపాడు. మరి అది ఎట్లా ఈక్వల్ అవుతుంది? ఇప్పుడు ఇక్కడ దానికి మనకి ఆన్సర్ లేదు. ఒక యావజ్జీవ ఖైదీలాగా ఉంచుదామా? ఓకే. నువ్వు యావజ్జీవ ఖైదీలాగా ఉంచినా సరే మరి 40 మంది చనిపోయారు కదా! సో, కృష్ణ, యమధర్మరాజు వీళ్ళు ఏం చేస్తారు? యమధర్మరాజు ఖాతాలో 40 మందిని చంపాడు. ఈయన 40 సార్లు చావాలి. ఇట్లా చనిపోయే వాళ్ళందరినీ ఒక చేట చేర్చి వాళ్ళకి ఆ ప్రమాదనంగా వాళ్ళందరికీ ఇచ్చాడు. అంటే యెస్, కర్మ ప్రకారమే జరిగిందది. 100%. అక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఆ టైంలో వాళ్ళు మరణించాల్సిందే. అలా కూర్చున్నారు. అలా జరిగింది. అయితే ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఇట్లాంటిది ఎప్పుడైనా జరిగినప్పుడు మనం వెళ్ళి ఇది మీరు పూర్వజన్మలో చేసుకున్న కర్మ ప్రకారం ఇలా జరిగింది అని మనం చెప్పకూడదు డైరెక్ట్‌గా. ఎందుకంటే దాంతో చాలా రభస అవుతుంది. ఇప్పుడు ఉదాహరణకి ఏదో అభయ కేస్ అని ఒకటి జరిగింది కదా! బస్‌లో ఒక స్త్రీని అవమానించారు. నిర్భయ. రైట్. నిర్భయ నిర్భయ. యాక్ట్. యాహ్! నిర్భయ. సో, ఇట్లా అయినప్పుడు మనం వెళ్ళేసి డైరెక్ట్‌గా నువ్వు పూర్వజన్మలో ఏదో కర్మ చేసుకున్నావు కాబట్టి ఇలా ఇంత పెద్ద జరిగింది నీకు అంటే అప్పుడు ఇంకా అది సోషల్ మీడియాలో అందరూ కూడా దాన్ని తీసుకోలేరనమాట. దాన్నేంటంటే దాన్ని తప్పుగా తీసేసుకొని మీరేంటి శాస్త్రాలను ఉపయోగించి ఇలా చెప్తున్నారు. ఇది కరెక్టే. కానీ నిజాన్ని కూడా ఎదుటి వాళ్ళకి ఏ విధంగా చెప్పాలి అంటే, వాళ్ళు ఎంతవరకు తట్టుకోగలరో అంతే చెప్పాలి వాళ్ళకి. మనం చెప్పే నిజం వల్ల వాళ్ళ అలజడి ఇంకా పెరుగుతుందనుకోండి అసలు అది చెప్పొద్దు మనం. ఇలా మీ కర్మ వల్లే జరిగిందంటే నేను ఏ కర్మ వల్ల జరిగిందో నీకు తెలుసా అని అడిగితే మన దగ్గర ఆన్సర్ ఉండదు. రైట్. వాళ్ళకి తెలియదు, మనకి తెలియదది. నిజానికి అది కరెక్టే. కర్మ వల్లనే జరుగుతుంది. అది చెప్తే అది తీసుకునే స్థాయిలో వాళ్ళు లేకపోతే, ఆ టైంలో మనం ఏం చేయాలి? ఆ టైము చూడాలి. రైట్? పోయి డైరెక్ట్‌గా వాళ్ళు ఆల్రెడీ రగులుతున్న టైంలో మనం వెళ్ళేసి నీ కర్మ వల్ల ఇలా అయితుంది అని చెప్పేస్తే వాళ్ళ కోపం ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి. సో, ఇంకా తప్పులు చేస్తారు. తప్పులే చేయకుండా వాళ్ళు శాస్త్ర దూషణ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు చల్లబడ్డ తర్వాత వాళ్ళు కొంచెం సోబర్‌గా మన స్థితి చాలా బాగున్నప్పుడు ఇదంతా మన తలరాత, ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నామో ఇలా జరుగుతుంది అని స్లోగా అట్లా చెప్తారనమాట. అట్లా తీసుకుంటే. ఓకే. అందుకే మనం ఏం చేయాలంటే, మనము చేసే ప్రతి యాక్ట్ డివోటీస్ అంటే అంత ఈజీ కాదనమాట. మనం డివోటీస్‌గా వ్యవహరించాలంటే, మనం ఏదైనా ఎవరికైనా చెప్పాలన్నా సరే మనము ఆ చెప్పే విధంలో మనం చెప్పినప్పుడు వాళ్ళ అలజడి సృష్టించకూడదు వాళ్ళ హృదయంలో. ఇవన్నీ చాలా హై స్టాండర్డ్స్ డివోషన్‌లో. ఇవన్నీ చూసి చేయాలి మనం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన గురు మహారాజాస్ ఉన్నారనుకోండి. వాళ్ళొచ్చినప్పుడు ఎంత చక్కగా మనకి ఏదైనా ప్రశ్న అయినా ఆన్సర్ ఎంత చక్కగా చెప్తారు. వాళ్ళ వ్యవహారం ఎంత చక్కగా ఉంటుంది. ఎటువంటి స్థితి అయినా సరే చాలా జెంటిల్‌గా ఉంటుందనమాట. ఆ విధంగా మనం ట్రై చేయాలి. ఒక్కోసారి ఫ్యామిలీ మెంబర్స్‌లో మనం అవన్నీ చేయడానికి అంత సరిపడదు. కానీ ప్రయత్నం చేస్తూ ఉండాలి ప్రతిసారి. ఎప్పుడైనా మనం తప్పు చేసినప్పుడు సారీ అట్లా చెప్పుకుంటూ వెళ్ళి మనల్ని కరెక్ట్ చేసుకోవడము, మనల్ని ఇంప్రూవ్ చేసుకోవడము, అట్లా చేస్తూ పోతుంటే మన భక్తి పెరుగుతుంది. మనకి ఎక్స్‌పీరియన్స్ పెరుగుతుంది. మనం ఏదైనా చెప్పినా కూడా దాని ఇంపాక్ట్ ఉంటుంది తర్వాత వేరే వాళ్ళకి. సో, ఇది ప్రభుజీ. కానీ ఒరిజినల్ నిజమైన ఆన్సర్ మాత్రం యెస్. అది కర్మ ప్రకారమే అవుతుంది ఏదైనా సరే. ధన్యవాదాలు ప్రభుజీ. క్లియర్. థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ. సభలో ఒక విదురుడు మాత్రమే ఖండించి వెళ్ళిపోయారా ప్రభుజీ? మిగతా వాళ్ళు ఎందుకు ఖండించలేకపోయారు ప్రభుజీ?
యెస్ మాతాజీ. అంటే వీటికి ఒక భీష్ముల వారు అట్లా. ప్రభుజీ. హ్మ్. సో, భీష్ముడు ఎందుకు మాట్లాడట్లేడు అంటే, దానికి 2 రీజన్స్ చెప్పుకోవచ్చు మనము. ఒకటి, ఈ ప్రాబ్లమ్ జరగగానే భీష్ముడు లేచాడు ఉదాహరణకి. లేచేసి ఇమ్మీడియేట్‌గా దుశ్శాసనుడిని బంధించేసేసి ఆయన కొట్టడమో, ఆయన కట్టేయడమో చేశాడనుకోండి. ఇంక నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది? ఏమి కాదు. అంటే ఆమెను లాగడము మధ్యలోనే ఆపాడనుకోండి. దాని తర్వాత ఇంక వాళ్ళు ఏం చేస్తారనేది లోకానికి తెలీదు కదా! వాళ్ళు ఎంత హేయానికి పాల్పడుతున్నారనేది మనకు అర్థం కాదు. కాబట్టి ఆయన మహాజన్. సో, ఆయన హృదయంలో కృష్ణ అప్పుడు ఆయనను ఏమి చేయకుండా సైలెంట్‌గా ఉంచాడు. మనం అదొకటి తీసుకోవచ్చు. తద్వారా మనకేమర్థమవుతుంది? ఈ యొక్క కౌరవులు ఎంత పాపాన్ని చేయడానికైనా రెడీ అయ్యారనేది మనకు అర్థమైంది ఇప్పుడు. సో, అదొకటి. రెండోది, భీష్ముడు శపథాలు చేశాడు. ఏంటది? ఫస్ట్ నేను బ్రహ్మచారిగా ఉంటాను. జన్మాంతరం బ్రహ్మచారిగా ఉంటాను. ఓకే. సో, అంటే పెళ్లి చేసుకోను, పిల్లల్ని కనను అనేది వావ్! రెండోది, ఎవరైతే హస్తినాపురం సింహాసనం ఉంటారో వాళ్ళలో నా తండ్రిని చూసుకుంటానని. సో, ఇప్పుడు ధృతరాష్ట్రుని లాంటి వాడు వస్తాడు, ఆయనను కూడా నా తండ్రిలో చూసుకోవాలనేది ఆయన అప్పుడు శపథం చేసినప్పుడు అర్థం కాలే ఆయనకి. ఇప్పుడు అర్థమైంది. కానీ శపథం చేశాడు ఆల్రెడీ. సో, ఇప్పుడు ధృతరాష్ట్రుడిని డైరెక్ట్‌గా వెళ్లి 4 తిడదామా అంటే, తండ్రిలాగా గౌరవించాలి ఇప్పుడు. సో, ఆయన చాలా ఇరకాటంలో ఆయనే పెట్టుకున్నాడు. సో, తద్వారా మనకి కృష్ణ లెసన్ చెప్తున్నాడనమాట. ఇటువంటి శపథాలు మనం చేయకూడదు. సో, అంతే కదా! ఇప్పుడు భీష్ముడు శపథాలు చేసినప్పటి నుంచే కదా మనకు అన్ని శపథాలన్నీ ఆగిపోయాయి. అంతకుముందు అందరూ చేసేవాళ్ళు. అర్జునుడు ఒక శపథం చేశాడు. ఏంటి? రేపు సూర్యోదయం వరకు నేను జయద్రథుని చంపకపోతే నేను మంటలో దూకేస్తాను. రైట్? సో, కృష్ణ హెల్ప్ చేశాడక్కడ. అట్లా చాలామంది ఇట్లా చేసేవాళ్ళు. కానీ ఎప్పుడైతే భీష్ముడు ఇలా చేసి ఇవన్నీ ఇంత సంఘటనలు ఇలా అయిపోయాయంటే, అప్పుడు భీష్ముడు లాస్ట్‌కి మళ్ళీ యుధిష్ఠిరుకి వీళ్ళందరికీ చెప్పేటప్పుడు చెప్తున్నాడనమాట. ఇటువంటి శపథాలు ఎప్పుడు చేయకండి. ఎందుకంటే ముందు ముందు పరిస్థితి మనది ఏమొస్తుందో మనకు తెలీదు. కాబట్టి మిమ్మల్ని అందరిని నేను కాపాడుతాను, మిమ్మల్ని అందరిని నేను చూసుకుంటాను అనే శపథాలు మనం ఇటువంటివి చేయకూడదనేది. అది ఇంకో రీజన్ మాతాజీ. మూడోదేంటంటే, కొన్ని ధర్మ సంఘటనలు ఎలా ఉంటాయంటే, చాలా క్లిష్టంగా ఉంటాయన్నమాట. దాన్ని తేల్చడం కూడా కొంచెం కష్టం. విదురుడేంటి? ఆయన యొక్క ఎక్స్‌పర్‌టీస్ అది. భీష్ముడేంటి? ఆయన క్షత్రియ. బట్ విదురుడేంటంటే ఎక్స్‌పర్ట్ ఈ విషయాలలో. సో, కాబట్టి ఆయన చాలా ఫాస్ట్‌గా అంత చక్కగా ఖండిస్తున్నాడనమాట. అక్కడ ఆ సభలో పర్ఫెక్ట్ పర్సన్‌గా బిహేవ్ చేసింది ఓన్లీ విదురుడే అక్కడ. గట్టిగా లేచి నిలబడి ఇవన్నీ చెప్పి ఇవన్నీ చేయడం. సో, వాళ్ళు దాసులైపోయారు. సో, వాళ్ళు మాట్లాడలేరు. రైట్? సో, ద్రౌపది కూడా గ్రహిస్తుంది. వాళ్ళు ఎందుకు మాట్లాడట్లేరు అంటే, వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళు జూదంలో ఓడిపోయారు. వాళ్ళు దాసులుగా అయ్యారు కాబట్టి వాళ్ళు మాట్లాడట్లేరు. కానీ మీరందరూ ఏం చేస్తున్నారు? ద్రోణాచార్య నువ్వేం చేస్తున్నావు? కృపాచార్య నువ్వెందుకు ఆపట్లేవు? అట్లా అనమాట. ఓకేనా మాతాజీ? ఓకే ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభు. చాలా బాగా అర్థమైంది. ఓకే. ఇంకేమైనా ప్రశ్న ఉన్నదా? లాస్ట్ ప్రశ్న. ఓకే. లేకపోతే ఇక్కడ ఆపుదాం. వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. ఇంకొక విషయము, నెక్స్ట్ 4 క్లాసెస్ నేను అవైలబిలిటీ లేదు నాకు. యాక్చువల్‌గా నేను ట్రావెల్ చేస్తున్నాను. వేరే డివోటీ ఒక సంఘ ఉంది. సో, ఆ డివోటీస్ దగ్గర నేను క్లాసెస్ తీసుకోవాలి. కాబట్టి నెక్స్ట్ 4 వారాలు నేను క్లాసెస్‌కి రాలేను. క్షమించండి నన్ను. మళ్ళీ జనవరి 13 తేదీ 13, 14 జనవరి 12 ఆ వారంలో మళ్ళీ క్లాసెస్ ప్రారంభమవుతాయి. ఈలోపు ధర్మతేజ ప్రభు, హిస్ గ్రేస్ ధర్మతేజ ప్రభు ఎవరినన్నా అసైన్ చేస్తారు. సో, అప్పటి వరకు నాకు హాలిడే ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకటి, ఈ టైంలో ఇప్పుడు ఇది ఈ సంవత్సరంలో చివరి టైం అనమాట. ఇప్పుడు మనం వెనక్కి తిరిగి చూసుకుంటే ఒక్కోసారి 5 సంవత్సరాలు గడిచిపోయాయి, 10 సంవత్సరాలు గడిచిపోయాయి, మనం డివోటీ అయిపోయి
10 సంవత్సరాలు అవుతుంది దీక్ష తీసుకొని, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు అవుతుంది. కానీ ఎక్కడుంది అక్కడే ఉంది. సో, మనం ఈ టైంలో ఏం చేయొచ్చు అంటే రిఫ్లెక్టివ్‌గా ఉండాలనమాట. ఒక పెన్, పేపర్ తీసుకొని రాసుకోండి. మీరు మీ జీవితంలో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటి? స్పిరిచువల్‌గా మీ భక్తి జీవితంలో ఒక 5 విషయాలు రాసుకోండి. అన్నిటికంటే టాప్ పాయింట్ ఏంటి? ఉదాహరణకి నేను హరే కృష్ణ మహామంత్రం చేస్తే చాలా చక్కగా చాంటింగ్ చేయాలి. 16 రౌండ్లు ఒకటేసారి చాంటింగ్ చేయాలి. డిస్టర్బెన్స్ లేకుండా అన్ని మాలలు వినాలి. అదొకటి గోల్. రోజు అర్ధగంట భాగవతం చదవాలి. భక్తులతో కలిసినప్పుడు నేను భాగవత చర్చ లేదా కృష్ణ భగవానుడి చర్చ ఈ సంబంధంలో ఉండాలి. తులసి వర్షిప్ చేయాలి. ఇట్లా మీరు గోల్స్ పెట్టుకోండి. అవి రాసుకోండి. అవి రాసుకొని మీరు దాన్ని చేయడం కోసం కొలవగలిగే స్టెప్స్ రాసుకోండి. ఒక్కొక్కటి తీసుకోండి. మళ్ళీ తీసుకొని నేను మంచి డివోటీ అవుతాను. దాన్ని కొలవలేం మనం. మంచి అంటే ఎలా చెప్తారు? రైట్? అందుకని ఎట్లా నేను ప్రతిరోజు పావుగంట భాగవతం చదువుతాను. ఈ సంవత్సరం ప్రతిరోజు పావుగంట నేను చైతన్య చరితామృత. ఇది కొలవగలిగింది. మీరు ఎగ్జాక్ట్ కొలుసుకోవచ్చు. ప్రతిరోజు పావుగంట చదివారా చదవలేదా? అట్లా ఫస్ట్ గోల్స్ రాసుకోండి, ఇంపార్టెంట్. తర్వాత ఏంటి అనేది. రెండోది మెటీరియల్లీ కూడా మీ యొక్క ఆధ్యాత్మికనే కాకుండా, భక్తి జీవితమే కాకుండా మీ యొక్క మెటీరియల్ లైఫ్ కూడా. మీ యొక్క పరిస్థితి ఏముంది, ఇల్లు, వ్యవహారాలు, డబ్బు విషయాలు, రిటైర్మెంట్ ఎప్పుడు, ఇవన్నీ కూడా ఏ విధంగా చేస్తే బాగుంటుంది. ఒక 5 పాయింట్లు రాసుకొని దాన్ని ఎలా చేయాలనేది. అట్లా మీరు రిఫ్లెక్టివ్ ప్రతి వారము మెజర్ చేస్తూ ఉండాలన్నమాట. నేను రాసుకున్నవి ఈ 3 పనులు నేను చేస్తున్నా, ఈ 5 పనులు నేను చేస్తున్నానా అనేది మీరు క్లియర్గా మెజర్ చేసుకోండి. సో తద్వారా అట్లీస్ట్ సంవత్సరానికి ఒకసారి అట్లా రిఫ్లెక్టివ్గా ఒక్కరే ఉన్నప్పుడు మీరు ఎలా చేసుకుంటే అట్లీస్ట్ ప్రోగ్రెస్, మనం ఒక ప్లాన్ క్రియేట్ చేసుకున్నాం, దాని ప్రకారంగా వెళ్ళాలి, దాని ప్రకారంగా వెళ్తున్నాం. ఓకే, అట్లా ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవృందికి జాయ్. శ్రీల ప్రభుపాదికి జాయ్. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రభు. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. హరే కృష్ణ. ఇలా క్లాస్ మిస్ అయినాం అనుకున్నాం కానీ చాలా బాగా చెప్పింది బాబు అన్ని విషయాలు. థ్యాంక్ యూ. మేము ఎట్లా ప్రవర్తించాలి, ఏం చేయాలి కూడా. థ్యాంక్ యూ ప్రభు. కృష్ణ నాన్న, ధన్యవాదాలు నాన్న. అందరికి మా అనుభవం మాటలు విన్నాం ఇవాళ. థ్యాంక్ యూ. హరే కృష్ణ.